వాడలలో ఇండ్లు ఉంటాయి, లేకపోతే కొన్ని అక్కడ కొంతమంది అటు పనిచేసే వాళ్ళు ఉంటారు సైడు, కొన్ని ఉంటాయి. ఇంకా అంటే పనిచేసే వాళ్ళు పాపం లాస్ట్లో అంటే ఊరు అవతల్లో ఊరు చివరిలో అలా పనిచేసే వాళ్ళకి ఇప్పుడు బయట కొంతమంది బయట పని ఉంటుంది. ఆ లాస్ట్లో ఎడారి అంటాం కదా, ఎవరు లేకపోతే తక్కువ మంది ఉంటే ఎడారి అంటాం కదా. సో అలా ఎడారి వాళ్ళకు పనిచేసేటోళ్ళకైతే ఇప్పుడు పని కూడా లేదు. అక్కడి లాస్ట్లో ఉన్న కంపెనీలు ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా బందే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇటు సైడ్ ఉంటే వాళ్ళు ఏదైతే ఉందో ఇది బాంబులు అంటే మిసైల్ వేయడం, అంటే బాంబులు వేయడం, మన భాషలు మాట్లాడుకుంటే ఆ మిసైల్స్ ఏదైతే వేస్తున్నారో అది వాళ్ళు మనుషుల మీద అయితే చేయట్లేదు. కానీ అంటే లాస్ట్ మరి రిఫైనర్లు అంటే ఆయిల్ తయారవడము, లేకపోతే ఇంకా ఏమన్నా ఇంకా సో ఊరవతల కొన్ని ఉంటాయి, ఎందుకంటే ఆ స్మోక్ రావద్దనో లేకపోతే ఇంకా ఒకటి అలాంటి కంపెనీలకు వాళ్ళు ఇప్పుడు అలాంటి కంపెనీలు కొన్ని బంద్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటి కంపెనీలు బందే ఉన్నాయి. మరి ఒక్కోసారి కొన్ని కంపెనీలు సాలరీ ఇవ్వచ్చు, సాలరీ ఇవ్వకపోవచ్చు సార్, అట్లా కూడా ఉంటుంది అనమాట. సో కొంతమంది అందులో ఏమంటాం డైలీ వైజ్గా పనిచేస్తారు. డైలీ వైజ్గా అంటే మంత్లీ సాలరీ ఉంటుంది, బట్ ఏమవుతుందంటే టెంపరీ, అంటే వీళ్ళ మొత్తం కూడా వీళ్ళదే ఉంటుంది, బట్ అక్కడ పోయి ఓన్లీ పని చేస్తారు. సో మంత్లీ సాలరీ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి సాలరీ రాదు, అంటే వాళ్ళ కంపెనీ వ్యక్తులు కాదనమాట, వాళ్ళ సొంత వీసాల మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి సాలరీ రాదు. సో ఇక్కడ తిండి ఫ్రీ దొరకదు. ఇంటిగా ఉన్నామంటే కొంచెం ఏదో రకంగా తిండికి వెళ్ళిపోతుంది. మన ఇంటిగా ఉన్నామంటే ఆ రూమ్కు రెంట్ కట్టాల్సిన పని ఉండదు, అది అలా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సో అతను కంపెనీ వ్యక్తి కాదు కనుక అతను బయట ఉంటాడు కనుక సో రూమ్ రెంట్ కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో అంటే చూడండి ఇక్కడ ఎట్లుందో. అంటే సో మనం ఏదో ఒక సిస్టంలో అంటే ప్రీవియస్లో చేసాము ఓకే అని చెప్పేసి ఊరికే కూర్చుంటే మాత్రం ఇలాంటి అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉద్యోగాలు చేసి బతకాలనుకున్నాం మనం. నేను కూడా ఉన్నందులో, నేను కూడా బయట దేశంలో ఉన్నాను కదా. సో థ్యాంక్ గాడ్ మనకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏమన్నా అయితే ప్రాబ్లం అయితే ఎట్లా, ఇది ఆగిపోయింది అనుకోండి, ఇంక ఇన్కమ్ ఆగిపోతుంది మనకి. సో ఇది ఉన్నప్పుడు మనకు అదర్ ఇన్కమ్ అనేది ఉండాలి కదా, అలా చేసుకోవాలి, అలా ప్లాన్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. హౌ ఇట్ ఈస్ అంటే సోర్స్ ఎలా, ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి అనమాట. సో ఇన్ని సంవత్సరం ఇప్పుడు దగ్గర మనం 1 year 1.5 year నుంచి వెళ్ళి పీవీసీ మెటల్ పెద్ద అర్నింగ్ చేసింది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ జనరల్ నాలెడ్జ్ తీసుకుంటున్నాం చూడు, అది గ్రేట్. పీవీసీలో గడిచిన 1.5 year 1 year నుంచి వెళ్ళి ఏం సంపాదించింది లేదు ఇందులో నన్ను అడిగితే. నాకు తెలిసి నేను చెప్తున్నాను అనమాట. మనం లాస్ట్ 1 yearలో ఏం సంపాదించింది లేం కనపల్లా. సో అందుకని సో మనం ఏం నేర్చుకున్నాం, మీటింగ్కి వచ్చి ఏం నేర్చుకుంటున్నాము, ఏం తెలుసుకుంటున్నాము. ఇక్కడ మనము ఉద్యోగం చేసి అంటే ఇంత దూరం వచ్చి కూడా సంపాదించుకునే ఇదిలో లేము, అట్లయిపోతుందంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా చాలా మంది రాలేరు. ఓకే ఎనివే నేను మాట్లాడుతున్నాను లోపల. సో అట్లా ఇలాంటివి వచ్చినప్పుడు మనకు 2-3 జాగాల నుంచి ఇన్కమ్ సోర్స్ ఉంటే కనుక ఏమవుతుందంటే ఒక దారి మూసుకుపోయిన ఇంకో దారి అనేది మనకు ఉంటుంది. అంటే మనం అనుకుంటాం కదా దేవుడు మనకి, అంటే ఏ భాషలోనైనా యూనివర్స్ మనం దేవుడు అనే కొలుస్తాం కనుక, అంటే ఎవరైనా అలానే అనుకుంటారు కనుక చెప్తాను, ఒక దారి మూసుకుపోతుంది ఇంకో దారి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అది కూడా నువ్వే వేసుకోవాలా, దారిని కూడా నువ్వే సృష్టించుకోవాలా. నువ్వు కొంచెం సృష్టించుకుంటే నీకు పూర్తిగా ఆ దారి దొరుకుతుంది, అదే దారి అనమాట. ఇలాగే అనమాట, ఒక 2-3 ఇన్కమ్ సోర్స్ ఉంచుకుంటే ఏమవుతుందంటే ఒక దారి బంద్ అయినప్పుడు ఇంకో దారిలో నీకు మనీ అనేది, అంటే ఏ విధంగా బతకడానికి మనకు అలాంటి ఓప్స్ అనేవి ఉంటాయి అనమాట. అదే మనం ఏం చేయలేము అనుకోండి, ఒక దాని మీద నిలబడ్డాము, అప్పుడు ఎట్లా? సో అందుకే నేనేమంటానంటే టేక్ అవే నాలెడ్జ్ తీసుకొని మనం ఇక్కడ మనీ ఎలా ఎర్న్ అవుతుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలా. సో ఒక పీవీసీ మీటర్ అనే కాదు కదా, మరి ఏం చేద్దాం. పీవీసీ మీటర్ ఇప్పుడు 2030 వరకు కూడా నాకు కొంచెం అంటే పీవీసీ ఖరాబ్ అని చెప్పట్లేదు నేను. పీవీసీ నాకు కూడా మీరు చూస్తున్నారు, నాకైతే $50 ఇప్పుడు ఇస్తుంది కదా.
$500 నేను బయట తీసుకుంటే ఇవాళ పెడితే రేపు వచ్చేస్తుంది. లైవ్లోనే మీరు చూస్తున్నారు. ఈ రోజు విత్డ్రా పెట్టుకుంటే తెల్లవారికి వచ్చేస్తుంది. అట్లా 3-4 సార్లు వచ్చేసింది. అవునా? సో మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తున్నాను, ఇంకా 2-3 సార్లు పెట్టచ్చు నేను 500. ఎందుకంటే ఇక్కడ నేను ఫార్మింగ్ చేస్తున్నాను కూడా. అటు 2,000 తీస్తే $20 మనం తీస్తే $10 మనం ఫార్మింగ్ కూడా చేస్తున్నాను. మళ్ళీ కూడా ఎనీ టైం జమ అవుతుంది. అందుకే సో నాకేం రివ్యూస్ పెట్టడం ఇదని కాదు, బట్ కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, అది కూడా మన దగ్గర సోర్స్ ఉండాలన్నమాట. సో దగ్గర నేను మీ ఎదురుగానే $50 3 వ్యాలెట్లలో దగ్గర 4 సార్లు అయితే తీసాను. ఒక్కొక్క దాంట్లో 4 సార్లు, ఒక దాంట్లో 5 సార్లు, ఒక దాంట్లో 4 సార్లు, 4 సార్లు, ఒక దాంట్లో 5 సార్లు ఇలా తీసాను. అంటే 8 13 సార్లు తీసాను. $50 13 5 75 $750 బయటకు వచ్చినాయి అనుకున్నాం. చలో మరి $7,000 తీసినట్టు, నేను $7,000 తీసినట్టు. $7,000 తీస్తే కానీ $700 రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే అయినా కూడా నేను దాన్ని ఏం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్ థింగ్స్. ఆ డాలర్ని, వచ్చిన డాలర్ని ఎక్కడ వాడుతున్నాను, వచ్చిన డాలర్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాను, ఆ డాలర్ నేను ప్లస్ చేసుకుంటున్నానా లేదా అనేది ఇంపార్టెంట్ థింగ్స్. సో నేనేం పిచ్చోని కాదు కదా, ఎందుకంటే అందులో మనం పెట్టాము. సో ఇప్పుడే అంతే ఇస్తుంది, నేను తీసుకుంటే లాభం లేదు, లేకపోతే నేను ఏం చేయాలా అని చెప్పి తలకే పట్టుకుంటే నాకు ఏమి రాదు. ఇంకెంత నా ఉన్నది కూడా నా దగ్గర ఉన్న కొద్ది గొప్ప మైండ్ కూడా పోతుంది. తర్వాత నేను మళ్ళీ ఇంకోటి ఏది చేయలేను, ఆ విధంగా అవుతుంది. అయ్యో అమ్మ అంటే ఇక్కడ సెంటిమెంట్కు తావులేదు, తెలిసిన విషయమే. ఏది క్రిప్టోలో. ఇప్పుడు మన క్రిప్టోలో ఉన్నట్టే సార్, సిస్టంలో సెంటిమెంట్ ఉంటే నడది. సో అలా వెళ్ళిపోవడమే. అంటే దగ్గర నేను ఈ 50 వీటిని $750-800 నాకు వచ్చి రావడం జరిగింది. ఏది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం అనుకుంటున్నాము విత్డ్రాల్ రాలేవు అవి అని కూడా, బట్ ఈ సమయంలో కూడా $700-800 నేను తీసాను. $50 లెక్క చెప్పాను మీకు. తర్వాత $10 కూడా తీసి ఉన్నాయి అప్పుడప్పుడు. ఈ మధ్యన రాలేవు, లాస్ట్ 45-50 రోజుల నుంచి 2 నెలల నుంచి అయితే రాలేవు. 10 వీటిని మాత్రం. అయినా కొన్ని 10 వీటిని కూడా వచ్చినాయి. అంటే మన అప్డేట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అట్లా 10 వీటిని కూడా విత్డ్రాల్ రావడం జరిగింది. సో ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం. అంటే చేసుకున్న వాళ్ళకి, అంటే అప్పుడు లాస్ట్ కొంచెం ఎక్కువ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇది ఇలా బెనిఫిట్ వస్తుంది. అంటే బయట తీసుకోవడానికి అది బెనిఫిట్ కాదు, లాస్ అయినా కూడా. బట్ దాన్ని ఎక్కడ పెడుతున్నాము, మళ్ళీ దాన్ని ఆ యూఎస్డిటీని మరి ఇంకా యూఎస్డిటీ సంపాదించడానికి పెడుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్పాను సార్, ఎన్నోసార్లు నేను మీకు చాలా చూపించాను, అంటే లైవ్లో చూపించి ఎలా మా డాలర్లు చేసుకోవాలని కూడా మీకు చూపించుకుంటూ వస్తున్నాను. అంటే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే సార్, మనకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఎక్కువ. ఒక 3-4 జాగాల నుంచి వెళ్ళి మనకి అంటే మనీ అనేది అవ్వాలి. అప్పుడు ఒక దారి క్లోజ్ అయినా, సో దెన్ ఇంకా 2-3 దారుల్లో మనం బతకగలం. అలాగనమాట, అలా ఉండాలి. సో అలా నేర్చుకోకపోతే కుదరదు. ఇక్కడ ఎప్పుడైనా కూడా నేర్చుకోవడమే, లర్నింగ్ కదా. సో మనము ఎన్ని సంవత్సరాలు అయినా కూడా లర్నింగ్ అనేది తగ్గకూడదు కదా. అలా సో డాలర్గా చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని ఇప్పుడు అది వస్తలేదు సార్, నేను ఏం చేయాలా సార్ అంటే ఇక మనం అన్నీ ఉంటాం. మరి అది 2030 వరకు, ఒకవేళ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే దాన్ని నాకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఒకవేళ అది 2030 అంటే 2030 వరకు కూడా అది ఒక నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేలా కనబడుతుంది. మేబీ రేపే రావచ్చు, అట్లేం లేదు, నాకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నా ఆలోచన విధానంతో చెప్పడం జరుగుతుంది అంతే. సో అలా 2030 వరకు అది జరుగుతూ ఉంటే, అట్లా మనమే ఊరికే ఆగితే ఎట్లా మరి? మన యొక్క బాగోగులు ఎవరు చూస్తారు సార్? మన ఫ్యామిలీకి మనమే హీరోలం కదా. అంటే మనమే కదా, ఇప్పుడు మన ఫ్యామిలీ కాపాడుకునేది మనమే కదా. సో మనం పార్లమెంట్లో పెట్టాను సార్, లేదా పీయూసీలో పెట్టాను సార్, తెలియదు ఏం చేయాలో తెలియట్లేదు సార్ అని చెప్పి తలపడుకుంటే ఎట్లా? సంథింగ్ లర్న్, సంథింగ్ లర్న్ చేసుకోండి, లర్న్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు, ఎంతమంది వస్తలేరు. సో అందులో చాలా మంది, అంటే నాకు అనిపిస్తుంది వేరే వీటిల్లో సంపాదించుకుంటున్నారు, అందుకే ఇక్కడికి రావట్లేదు అని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు
20% మాత్రమే వస్తున్నారు కదా మెంబర్స్. 100 వచ్చే జాగాలో 20% వస్తున్నారు. అంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇంకో వేరే వాటిల్లో కొంతమంది వేరే వాటిల్లో మేబీ సంపాదించుకుంటూ ఉండొచ్చు అని నా ఆలోచన అన్నమాట. వాళ్ళందరూ కూడా వేరే వాటిల్లో సంపాదించుకుంటున్నారు అని అర్థం. అంటే ఇక్కడ నేర్చుకున్నట్టే కదా, వాళ్ళు నేర్చుకుని వాళ్ళ యొక్క నాలెడ్జ్ పైన గెయిన్ చేసుకుంటున్నారు. అందుకని అలాగే మనం కూడా అర్న్ అనేది చేసుకోవాలా. అట్లా తొక్కానంటే కుదరదు. విడ్రాలు అయితే రానే వస్తున్నాయి. 500 ఇందాక చెప్పాను, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీ ఎదురుగానే చాలాసార్లు విడ్రాల్ పెట్టడం జరిగింది. సో దగ్గర నేను ఒక 8 నుంచి 9 సార్లు మేబీ తీసుంటాను. ఇది $50 వర్త్ గల. అంటే పెద్ద పెద్ద వ్యాలెట్లు ఉన్నాయి కనుక అందులో 500 జమ ఉన్నాయి కనుక వస్తున్నాయి. మళ్ళీ నేను ఆ పెద్ద వ్యాలెట్లకు అప్పుడప్పుడు మీ ఎదురుగానే ఫార్మింగ్ చేస్తున్నాను. అవునా? ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేయట్లేదు కానీ మామూలు ఫార్మింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? సో అట్లా వచ్చిన యూఐడిటీని యూటిలైజ్ చేసుకుంటున్నాను సార్. వచ్చిన యూఐడిటీని ఏదైతే ఉందో నేను దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాను. అంటే పూర్తిగా దాన్ని సేల్ అవుట్ చేయకుండా, అంటే దాన్ని అమ్మేసి వేరే ఏదేదో చేయకుండా ఆ యూఎస్డిటీని మాత్రము ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నాను సార్. ఆ యూఎస్డిటీని ఎట్లా వాడుతున్నాము అని అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను గత 2 సంవత్సరాల దగ్గర ట్రేడింగ్ నేర్పుతున్నాను. ఇక్కడ చాలా మందికి నేర్పాను నేను ఆల్రెడీ. బైనాన్స్ చూసుకుంటూ, బైనాన్స్ ఓపెన్ చేస్తూ, తర్వాత మన సిఎంసీలో కాయిన్స్ ఎలా చూడాలి, దాని అడ్రస్ కాపీ చేసుకుని ఎలా కొనుక్కోవాలా, ఇవన్నీ మీకు నేర్పుతూ నేను కూడా లర్న్ అయ్యాను. అందులో నేను కూడా లర్నింగ్ అయ్యాను. అంటే నేను కూడా నేర్చుకున్నాను, మీరు నేర్పుతూ నేను కూడా నేర్చుకున్నాను. సో 2 సంవత్సరాలు దగ్గర అది ముట్టబట్టి 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. సో ఎంతో కొంత లర్న్ అవుతా కదా, ఎంతో కొంత నేను నేర్చుకొని ఉంటాను కదా. సో దాన్ని ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఇప్పుడు ఉపయోగిస్తున్నాను అనమాట. ఇక్కడ పీవీసీ నుంచి వచ్చిన యూఐడిటీలతో, అంటే పీవీసీ నుంచి మనకు విడ్రాల్ పెడితే పీవీసీ వస్తుంది తెలిసే, బట్ దాన్ని యూఐడిటీలో చేసుకొని మరి వర్క్ అంతా యూఐడిటీలో జరుగుతుంది కనుక. సో మరి అందులో నుంచి వచ్చిన యూఐడిటీని ఓకే అక్కడ లాస్ అయ్యామనుకుందాం. ఏది 100 యూఐడిటీలు అమ్మితే 10 యూఐడిటీలు వస్తుంది కదా. సో నేను 500 పెడితే నాకు $40 వర్త్ గల పీవీసీ మెటా మాత్రమే బయట వస్తుంది. $40 వర్త్ గల అంటే $40, 500 అమ్మితే ఆ వచ్చిన దాన్ని మాత్రం నేను ఒక మంచి ప్లేస్లో యూజ్ చేసుకుంటున్నాను. ఆ వచ్చిన దాన్ని మరి ఆ వచ్చిన డాలర్ని పెడితే నాకు ఆ డాలర్ నాకు అది ఎవ్రీడే సంపాదించి పెడుతుంది. ప్రతిరోజు నీకు ఇంత అని సంపాదించి పెట్టే ప్లేస్లో నేను పెట్టుకుంటున్నాను. సో నాకు పీవీసీ నుంచి బెనిఫిట్ వచ్చినట్ట, నేను లాస్ అయినట్ట? మీరు చెప్పండి ఇప్పుడు. నాకైతే పీవీసీ బెనిఫిట్ ఇచ్చినట్టే అనిపిస్తుంది సార్. మరి ఏమైనా అనొచ్చు, బట్ అందరూ ఒకడంటే వీరొకడు అంటున్నట్టు అనుకోవచ్చు మీరు. లాస్లో ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే మరి 10,000, 20,000, 30,000 తక్కువ పెట్టిన సంగతి ఏంటి అంటే అవును నిజంగానే కదా, లాసే కదా మరి. సో మనం అంటే కొన్ని పెద్ద ఐడియాలు చేయడం జరిగింది. మరి అప్పుడు డబ్బులు పెట్టాం కదా మనం. కొన్ని పెద్ద ఐడియాలు పెట్టడం జరిగింది, కరెక్టే చేసాం కనుకనే ఇప్పుడు 500, 400 తొందరగా బయటకు వస్తున్నాయి. అప్పట్లో 10, 20 కూడా బయటకు వచ్చాయి, మీరు చూశారు. నేను ప్రతిరోజు విత్డ్రా పెట్టినట్టుగా పెడతాను, మీరు చూస్తున్నారు. ఇక్కడ నేను మీటింగ్లో స్థిరంగా ఉన్న ప్రతిరోజు నేను విత్డ్రా పెడుతున్నాను. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే వేరే ఐడీలలో రోజు ఏడా వస్తుందని చెప్పి మీకు అనుకోవచ్చు. ఒక్క ఐడీలో రోజు కాదు సార్. చూస్తున్నారు మీరు ఆల్రెడీ, మీకు అందరికీ తెలుసు. ఒక 100, 120, 30, 120, 130 ఐడీలు ఉన్న సంగతి మీకు తెలుసు. సో అందుకని ఎందులో ఒక మనకు రెడీ ఉంటుంది, తయారవుతుంది. ఇక పెద్ద ఐడీలు అంటే 4 కానీ 5 కానీ ఉన్నాయి. పెద్ద ఐడీలు అంటే 500 పెట్టుకోవచ్చు అందులో. ఆ రకంగా 500 విత్డ్రాల్ అంటే 50 వచ్చేలాగా బయటకి అలా పెడుతున్నాను, చూస్తున్నారు. సో అట్లా అప్పుడు పెట్టుకున్నాను కనుక నాకు ఇప్పుడు రావడం జరుగుతుంది. పదే ఎందుకు చెప్తున్నా అంటే చెప్పిన మాట ఏంటి సార్, పబ్లిక్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. ఉన్నారు ఇక్కడ 26 మెంబర్స్, ఓన్లీ 28 మెంబర్సే ఉన్నారు. అయినా ఓకే, వచ్చినలా మనం ఏద్దాం, మనం పిలుచుకురాలేం కదా. సో మీటింగ్ కావాలన్నారు పబ్లిక్, మీటింగ్ కావాలన్న వాళ్ళు కూడా రావట్లేదు. రావాలి మరి, వస్తే బెటర్. కానీ అట్లా అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నా అనమాట.
సో అట్లా ఆ ఇందులో నుంచి వచ్చిన యూఎస్డిటీని నేను వేస్ట్ చేయట్లేదు. ఆ యూఎస్డిటీ ఏ విధంగా నాకు యూఎస్డిటీ వస్తుంది ఇంకా ఎక్స్ట్రా అక్కడ ఆ ప్లేస్ దాన్ని అలా యూజ్ చేస్తున్నాను. ఓకే, ఆ రకంగా యూటిలైజ్ చేస్తున్నాను. ఆ యూఎస్డిటీని వేస్ట్ చేయట్లేదు, పీవీసీని యూఎస్డిటీ చేస్తున్నాను సార్ ఈ మధ్య. ఎందుకంటే ఖచ్చితంగా చేస్తున్నాను అనమాట. లేకపోతే కుదరదు, నాకు నడది. సో మరి దగ్గర ఒక్కొక్క దాంట్లో మీరు చూపించాను ఎన్నోసార్లు 10,000 రివార్డ్ వచ్చి నిలబడ్డది. 9,000, 10,000, 12,000 ఒక దాంట్లో. ఇప్పుడు తగ్గింది అనుకోండి, ఎందుకంటే చాలా 500 విడ్డా పెడుతున్నాను కదా, తగ్గుతుంది అక్కడ. ఇప్పుడు తగ్గినాయి, ఏం చేస్తాం మరి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పీవీ డెవలప్ అవుతా మేబీ. అట్లయితే అప్పుడు ఏమనిపిస్తుంది నాకు, మరి నేను ఎందుకు విడ్డా పెట్టాను, అందులో ఉంచుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది. బట్ దాన్ని నేను ఇప్పుడు వేరే అంటే ఎంత పెరిగినా నో ప్రాబ్లం నాకు. ఒకవేళ అంత తీసినాక పెరిగినా కూడా నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఆ యూఎస్డిటీని వేస్ట్ చేయట్లేదు, ఇప్పుడు దాన్ని తినేయట్లేదు, నేను అంటే యూటిలైజ్ చేయట్లేదు, వాడుకోవట్లేదు. దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాను. ఆ యూఎస్డిటీ మళ్ళీ అది నాకు ఏ విధంగా సంపాదించి పెడుతుంది, ఎక్కడ యూఎస్డి సంపాదించి పెడుతుంది అనేది నేర్చుకున్నాను కదా నేను. మీకు ఇక్కడ మీతోనే నేర్చుకున్నాను, అంటే మీకు చెబుతూ నేర్చుకున్నాను. ఇక్కడ మన ఈ ప్లాట్ఫామ్ని నేర్చుకోవడం జరిగింది. అది కూడా అంటే మీకు చెబుతూ ఇంకెక్కువ లర్నింగ్. ఒకటి మనకు తెలిసిన దాన్ని పదే పదే మనం మాట్లాడుకుంటే దాంతో, సో అక్కడ మనకు నాలెడ్జ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. పదే పదే మనం మాట్లాడుకుంటే తెలిసిన దాన్ని, సో నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ అవుతుంది. అందుకే ఇందులో నుంచి వచ్చిన యూఐటీని నేను పాడు చేయకుండా, అంటే వేస్ట్ చేయకుండా, అంటే అత్యవసరాలు ఉన్నా కూడా దీన్ని వాడట్లా. ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలా, ఆ యూఎస్డిటీని నేను ఎలా చేయాలా అనే ఉద్దేశంతో, సో ఎక్కడ పెట్టాలనేది ఆ విధంగా పెడుతున్నాను. విడ్రాల్ పెట్టినా కూడా దాన్ని ఎక్కడ పడితే అక్కడ యూటిలైజ్ చేయకుండా మామూలుగా మంచిగా యూటిలైజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో మీరందరూ కూడా అలాగే యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో నాకు లాస్ లేదు పీవీసీ మెటాలో నాకు లాస్ లేదు. నేను ఎప్పుడు లాస్ అవుతా, ఒకవేళ అనుకోకుండా ఇప్పుడు యూఎస్డిటీ ఇక్కడ తీస్తున్నాను కదా, నేను విడ్రాల్ పెడుతున్నాను కదా, అనుకోకుండా $5-10 ఇమీడియట్ వెళ్ళిపోయింది అనుకో పీవీసీ మెటా, అప్పుడు నేను లాస్. ఎందుకంటే నా దగ్గర పీవీసీ మెటా లేదు కదా. పీవీసీ మెటాని నేను యూఎస్డిటీ చేసి ఇక్కడ ఇంకా యూఎస్డిటీ తయారు చేస్తున్నా, అక్కడ చేస్తున్నా, అయినా లాస్ లేదు. అట్లా పెరిగినా కూడా ఒకవేళ నేను ఆ టైంలో దగ్గర ఫండ్ ఉంటుంది, యూఎస్డిటీ ఫండ్ ఉంటుంది, అప్పుడు నేను బై చేసుకోవాలి, నాకు టెన్షన్ లేదు. నేను తింటే బాధ నాకు, ఎందుకంటే దాన్ని కలర్ చేస్తే పూర్తి చేస్తే అయ్యో నాకు బాధపడాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నేను బాధపడాల్సిన పని లేదు, అంటే ఇక్కడ పెట్టాలని అక్కడ పెట్టుకున్నాను. ఓకేనా. సో అందరికి కూడా, మీ అందరికి కూడా నేను అదే నేర్పాను, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇదే ప్లాట్ఫామ్లో సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాల నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ పొన్నూరు సార్ ఉన్నారు. పొన్నూరు మన సార్ పేరు పూర్తిగా సార్ అనేవారు, వీళ్ళు 1-2 సంవత్సరాలు అయితే వీళ్ళు దొరకరు చెప్పేవాళ్ళు అనేవాళ్ళు. 100% కరెక్ట్ సార్. నిజంగానే ఆ టైంలో మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా కనబడుతున్నారంటే ఎవరు లేరు. ఇది శ్యామ్ సుందర్ పొన్నూరు సారు. ఆ సార్ మాటల్లో ఈ మాటలు విన్నాను నేను. అంటే లర్నింగ్ చెబుతున్నప్పుడు మనం విందాం సార్, మనం తెలుసుకుందామని ఆ సారు ఆ పదంలో ఈ పదం వాడారనమాట. అట్లా అది ఇప్పుడు పనిచేస్తుంది కదా మనకి, నాకు పనిచేస్తుంది, నాకైతే పనిచేస్తుంది బాగా. నేను అప్పుడు మనకు పీవీసీ మెటల్ అప్డేట్ లేదు, సో ఇంకెప్పుడు వస్తుంది అనుకున్న తరుణంలో మనం పీవీసీ మాట్లాడుకుంటూ చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేశాను ఇక్కడ. ఆ నాలెడ్జ్ ఇప్పుడు పనిచేస్తుంది. అదే సమయంలో శ్యామ్ సుందర్ సార్ మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి ప్లాట్ఫామ్ మనకు దొరకదు ఇప్పుడే మనము. సో నిజంగానే అప్పుడు చాలామంది లీడర్స్ ఇక్కడ మన మీటింగ్లో కూడా చాలామంది మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తిగా ట్రేడింగో లేకపోతే ఇంకోటో చేసుకుంటూ వాళ్ళు బ్రహ్మాండంగా అర్న్ చేసుకుంటున్నారు. ఇక్కడ కనబడట్లేదు, అందుకే వాళ్ళు నిజంగానే ఇక్కడ వాళ్ళు కనబడట్లేదు సార్ అన్నట్టుగా, కనబడరు అన్నారు సార్. అంటే ఆ సార్ ఆ మాట తప్పట్లేదు, అంటే నేను చెప్పేది ఆ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. నిజంగానే వాళ్ళందరూ కూడా అర్న్ చేసుకుంటారు. అవునవును, అదే అంటున్నాను సార్, అందుకే అంటున్నాను. ఎందుకు లేరు అంటే వాళ్ళు
వాళ్ళు మంచిగా నేర్చుకున్నారు సార్. వాళ్ళు మరి చెప్పిన మాటని విన్నారు, తెలుసుకున్నారు. సో అట్లా మనం కూడా అంటే మనందరికి కూడా చెప్పేది, నేను ఇంకా ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంకా కూడా నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. నేర్చుకొని ఇప్పుడు ఇక్కడ మీకు తెలుసు పర్సనల్ నేను ఏం చేస్తున్నాను అట్లాగా సార్. నాగరాజ్ సార్ మీకు తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది, వేస్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ విత్డ్రా పెడుతున్న యూజిటీని ఏం చేస్తున్నానో మీకు తెలుసు, కొంతవరకు మీకు తెలుసు, అవునా? ఆ యూజిటీని ఎక్కడ పెట్టాలి, ఆ యూజిటీ పెడితే ఆ యూజిటీ మళ్ళీ యూజిటీని ఎలాగా మనకు సంపాదించి పెడుతుంది అనేది అక్కడ పెడుతున్నాను నేను. మరి చూస్తున్నారు కదా మీరు, అంటే వేస్ట్ చేయట్లేదు. నాకు అంటే పీవీసీ, ఇప్పుడు నాకు పీవీసీ మెటానే సార్, నాకు పీవీసీ మెటానే సంపాదించి పెడుతున్నట్లు లెక్క, వేరేది కాదు. ఇప్పుడు అక్కడ పెడుతున్న యూజిటీ అంతా కూడా సార్ సార్ ఆ యూజిటీ అంతా కూడా పీవీసీ నుంచి వచ్చే యూజిటీ అట్లా అన్నట్టు. అందుకు నేను పీవీసీ మెటాని గట్టిగా నమ్ముతాను. అందుకన్నమాట మీ అందరికీ తెలుసు నేను పీవీసీ మెటాని ఎంత గట్టిగా నమ్ముతాను అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎవరు లేకున్నా కూడా ఇక్కడ, సో నేను పీవీసీ మెటల్ ఎందుకు గట్టిగా ఉన్నాను నాకు తెలుసు. పీవీసీ మెటల్ మనకు సంపాదించి పెడుతుంది. ఏమంటారు సార్? సార్ మీకు తెలుసు కదా, కొంతవరకు మీకు తెలుసు కదా అని అట్లా మాట్లాడుతున్నాను అనమాట. నేను ఏం చేస్తున్నాను మీకు రైట్, అదనమాట సార్. సో అట్లా మీరందరూ కూడా పీవీసీ మెటాని ఈ విధంగా యూటిలైజ్ చేసుకోండి. మరి ఏంద్దాం. సో ఇప్పుడు పీవీసీ మెటల్లో అప్డేట్ లేదు అని, రేటు పెరగలేదని చెప్పేసి మనం ఊరికే కూర్చుంటే కుదరదు సార్. సో ప్రతిసారి ఇదే చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తున్నాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎవరు మాట్లాడినా మాట్లాడకుండా నేనైతే మాట్లాడుతూ పోతున్నాను. మరి ఏం చేద్దాం, మీటింగ్ ఛార్జ్ చేసి ఊరికే కూర్చుండడం నాకు తెలియదు, మీకు అందరికీ తెలుసు. నేను ఫుల్ బిజీ ఉంటే తప్ప నేను మాట్లాడకుండా ఉండే రోజు ఉండదు. నేను బిజీ ఉంటే తప్ప, అంటే నిజంగానే నేను ఇక ఫుల్ బిజీ ఉంటే తప్ప. ఇప్పుడు చూడండి, ఇంకా ఇప్పుడు వచ్చారు మన కుమారి మేడం కానీ, లేకపోతే పిఎల్ రెడ్డి సార్ కానీ. సో ఇట్లా ఇప్పటిదాకా నేను ఒక మంచి సెషన్ ఇవ్వడం జరిగింది. పీవీసీ నాకు మంచి ఇన్కమ్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి తెలియదు ఈ విషయం. ఇప్పుడు ఇవ్వడానికి మాట్లాడని తెలుస్తా, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. అరే మాకు తెలియంది ఈసారికి ఎట్లా ఇస్తుంది అనిపిస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పుకుంటూ వచ్చాను. అందుకే అంటున్నాను, పీవీసీ మెటా అనేది మంచి లాభాలు ఇస్తుంది సార్ మాకు మేడం ఇప్పుడు. ఎందుకంటే అప్పట్లో మేము చాలా ఈ ఎర్లీ బర్డ్ అనేది చాలా చేయడం జరిగింది. ఎర్లీ బర్డ్ అనేది చాలా చేసాం సార్ మేడం, చాలా చేసాం కదా. అది చాలా చేసినందుకు ఫాస్ట్ గా వచ్చింది. ఏది అంత ఫండ్ అంతా కూడా యూజిటీ మనం బయటకు తీయలేం కానీ చాలా వచ్చేసింది. అది చాలా వస్తే మళ్ళీ దాన్ని మళ్ళా ఎర్లీ బర్డ్ అనేది చేసుకుంటూ వెళ్ళాము. అదంతా బయటకు రాలేదు, ఎందుకంటే విత్డ్రాల్ లేవు, అది బయటకు రాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మేడం మీకు తెలుసా ఎలా ఇస్తుంది అంటే, మాకు ఇప్పుడు 10, 20 పెడితే తొందరగా రావట్లేదు బయటకి, 50 పెడితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. అట్లా నేను దగ్గర 4 ఐడీలలో ఒక్కొక్క ఐడి 5 నుంచి 6 సార్లు తీసాను. $50 తీస్తున్నాను నేను ఇప్పుడు. నా ఒక్కొక్క ఐడిలో 5 సార్లు తీసాను ఇప్పటికి. మళ్ళీ ఇంకా ఉంది తీయడానికి. ఆ ఐడి నేను ఆ వచ్చిన యూజిటీలో నేను ఏం చేస్తున్నానంటే, మరి అది ఎక్కడ పెడితే నాకు యూజిటీ వస్తుంది, ఇంకా ఎక్కువ యూజిటీ అంటే వినండి మేడం, తక్కువనే వస్తుంది. మన లాసే చెప్పాలంటే. అక్కడ 500 పెడితే 50 వస్తున్నాయి మనకి. బట్ ఈ వచ్చిన 50 నేను ఊరికే పెట్టట్లేదు, లేదా ఖర్చు పెట్టుకోవట్లేదు. దాన్ని ఎక్కడ పెడితే మళ్ళీ అది డాలర్ను తయారు చేస్తుంది. ఇక్కడ కొంతమందికి మాత్రం తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది. సో అలా అంటే అక్కడ డాలర్కి డాలర్ సంపాదన అవుతుంది నాకు. నేను తీసుకొని అప్పుడు అందులో నుంచి తీసుకొని వాడుకోగలుగుతున్నాను. అంటే ఇంట్లో అవసరాలను తీసుకోగలుగుతున్నాను. అంటే పీవీసీ మెటా నుంచి నాకు లాభం వచ్చినట్ట, నష్టపోయినట్ట నేను? మేడం ఓకే మేడం ఇక్కడ లేరు. సో నేను ఓకే. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది, మీరు పూర్తి వినలేరు. పీవీసీ మెటాలో ఇప్పుడు మంచి ఇన్కమ్ ఇస్తుంది నాకు. అదే ఇప్పటిదాకా పబ్లిక్కి చెప్పుకుంటూ వచ్చాను అనమాట ఈడా అనేది, ఇప్పటిదాకా మన వాళ్ళకి. సో ఎవరికి ఇస్తుంది మరి? అప్పుడు ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని మనం పెట్టినా కూడా బట్ వచ్చిన దాన్ని, అంటే పీవీసీ మెటా ఇచ్చింది అదంతా కూడా, లోపల ఉన్నది కూడా ఎక్కువ శాతం పీవీసీ మెటా ఇచ్చిన రివార్డే. అదంతా కూడా బయటకు తీసుకోలేం కానీ పీవీసీ మెటా ఇచ్చిన రివార్డే. అంటే నేను కూడా పెట్టాను, బట్ ఆ యూఎస్జిటీలని ఇప్పుడు ఈ విధంగా వాడుతున్నాను నేను. సో అందుకని నేను అంటాను పీవీసీ మెటా మంచి ఇన్కమ్ ఇస్తుంది అని. సో అదే చెప్పుకుంటూ వచ్చాను సార్, ఇప్పుడు కూడా అదే చెప్పాను. పబ్లిక్ లేట్గా ఎంటర్ అయ్యారు. మ్యూట్ చేసుకోండి మేడం. మీరు అట్లా మాట్లాడుతున్నారంటే ఏం చేయాలా? ఇటు మీరే మ్యూట్ పెట్టుకోవాలి.
మళ్ళీ ఇటు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు అటు మాట్లాడినప్పుడు మాకు వినవలసిన పని లేదు కదా, డిస్టర్బ్ అవుతుంది కదా మీకు అంటున్నాను. ఓకేనా మేడం? సో పీవీసీ మెటా అనేది మనకు మంచి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పోయి ఎవరైనా మీటింగ్ రాని వాళ్ళకి, లేకపోతే వాళ్ళు రూపాయలు వేసుకొని అస్సలే మీటింగ్ రాకుండా ఏది దీన్ని ఓపెన్ చేయకుండా ఉన్న వాళ్ళకి చెప్తారంటే వాళ్ళు మెంటల్ కాదు అంటారు పబ్లిక్. అవును కదా, వాళ్ళకి ఏమి ఇన్కమ్ అవుతుంది? అలా కూర్చున్నారు, వాళ్ళు వేసుకున్నారు, ఐడి వేసుకున్నారు, వస్తుందట అంటే వేసుకున్నారు, అయిపోయింది, అలా కూర్చున్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇన్కమ్ అవుతుంది? అలా ఏం రావట్లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళని తిడతారు. బట్ ఇక్కడ మీకు లైవ్లో చేస్తున్నాను, లైవ్లో చూపిస్తున్నాను కనుక మీకు చెప్పగలుగుతున్నాను. ఎవరన్నా అడిగితే కూడా సో వాళ్ళకి నేను లైవ్ చూపించగలుగుతాను అట్లా. అంతే కదా సార్? ఓన్లీ మీటింగ్కి వచ్చి దాన్ని మరి ఏ విధంగా మల్టిపుల్ చేసుకోవాలా, వచ్చిన దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలా, మరి ఏ విధంగా బయటకు వస్తుంది అది తెలుసుకునే వాళ్ళకి కదా మరి లాభం ఇస్తుంది ప్లేస్మెంట్. ఓకే, సో ఇంకా సార్ ఇది నేను ఈరోజు మీకు అంటే చెప్పాలనిపించింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ పీవీసీ మెటా, థ్యాంక్ యూ అని మనము దేవునికి కూడా మనం ఏదైతే ఎవరినైతే మనం నమ్ముతున్నామో గట్టిగా వాళ్ళకి కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇక చక్క జయవర్ధన్ సార్ ఇప్పుడు వచ్చారు, ఇంకా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. సో ఇప్పటిదాకా పీవీసీ మెటా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది నాకు అనేది చెప్పాను సార్, మీరు వినలేకపోయారు. నిజంగా పీవీసీ మెటా మనకి చాలా లాభాలు ఇస్తుంది అనమాట. అదే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట, ఎలా అనేది చెప్పడం జరిగింది. సో లోపల నుంచి 500 విడ్రాల్ పెడితే వస్తుంది బయటకి. కొంతమంది దాన్ని ముట్టట్లేదు, పట్టట్లేదు, పెట్టుకోవట్లేదు, విడ్రాల్ కూడా పెట్టుకోవట్లేదు. ఏమొస్తుంది ఇప్పుడు, నేను లాస్ అవుతాను కదా అని. అది కాదు సార్, వచ్చిన యూఎస్డిటీని నువ్వు ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అది ఇంపార్టెంట్ అనమాట. వచ్చిన యూఎస్డిటీని నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఆ యూఎస్డిటీని ఎర్న్ చేసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ థింగ్స్ అట్లా. సో అంతేగాని ఇప్పుడు పెడితే ఏమొస్తుంది, పీవీసీ మెటల్ నాకు ఏమొస్తుంది, పీవీసీ మెటల్ వేస్ట్, పీవీసీ మెటల్ లాభం లేదు, ఇలా అనుకుంటూ పోతే మనకేం మనీ ఎర్న్ అవ్వదు. లేకపోతే మనం తిట్టినంత మాత్రానో లేకపోతే ఇలా అనుకున్నంత మాత్రానో రాదు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనేది ఇంపార్టెంట్. అదే చెప్పుకుంటూ వచ్చాను సార్. అదేవిధంగా ఇక్కడ పీవీసీ మెటా మనకి ఏ విధంగా మనీ ఎర్న్ అవుతుంది, పీవీసీ మెటా ఏ విధంగా మనని మనకు సంపాదన తెచ్చి పెడుతుంది అనేది చెప్పడం జరిగింది అన్నమాట. అంతేగాని అయితే అది కూడా ఎవరికి వర్తిస్తుంది? లైవ్లో ఉండి దాన్ని తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ అంటే విత్డ్రా ఇచ్చినప్పుడు విత్డ్రా పెట్టేసుకోవాలా. ఇంతకుముందు నేను కూడా అలాగే అది పెట్టుకోకుండా ఆపుకునేవాడిని. ఆపుకుంటే ఏమవుతుంది, మళ్ళీ అది నెక్స్ట్ వేరే మారిపోతుంది. చూసారా, అప్పుడు 0.1010 ఉన్నప్పుడు ఎంతమంది పెట్టుకున్నారో తెలియదు. కొంతమందికి తెలిసేసరికి ఇది విత్డ్రా లేట్ అవ్వడం చాలా ఎక్కువ. చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు? మరి మీటింగ్ రాలేదు, లేదా మరి వాళ్ళ అప్లైన్లు వస్తున్నారా, వాళ్ళ అప్లైన్ కూడా మీటింగ్ రావట్లేదు మరి వాళ్ళకి చెప్పడానికి. సో ఇట్లా ఈ విధంగా బెనిఫిట్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఇక్కడ 10-20తో ఏం చేయలేం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా నేను ఏది మీ ఎదురుగా లాస్ట్ అప్డేట్ వస్తుందనగా బిఎన్బి టూ మచ్ బిఎన్బి కట్ అవుతుంది. దగ్గర 200 యూఎస్డిటీ సంబంధించిన కట్ అయినా కూడా నేను ఫార్మింగ్ చేశాను. ఇది మన ఎర్లీ బర్డ్ చేశాను, మీరు చూసుంటారు. లాస్ట్ మూమెంట్లో లైవ్లో చేశాను నేను చాలాసార్లు ఎర్లీ బర్డ్. సో అదంతా కూడా యూఎస్డిటీ బయటకు వస్తుంది, ఎక్కడ ఆపలేదు కదా సిస్టము. ఏది 0.20 అంటే 200% అంటే 100 పెడితే 200 ఇస్తాను, అది ఎక్కడ ఆపలేదు. బట్ బయట తీసుకోవడానికి రాలేదు, కానీ మనకు లోపల రివార్డ్ మాత్రం జమ అయింది. అది ఇప్పుడు ఈ విధంగా బయటకు వస్తుంది. 500 పెడితే ఇవాళ పెడితే రేపే వస్తుంది. అట్లా 2-3 సార్లు జరిగింది నాకు, మీకు చూపించాను లైవ్లో. నేను ఈ మీటింగ్లో ఇప్పుడు పెడితే రేపు మళ్ళీ తెల్లారి వరకే వచ్చేసింది, 12 గంటల్లోనే వచ్చేస్తుంది. అట్లా 2-3 సార్లు వచ్చింది. ఇది 500 పెడితే కనుక. కానీ 10, 20, 30 పెట్టిన వాళ్ళకి రాలేదు సార్. ఇప్పుడు 2 నెలలు కొంతమందికి. ఇప్పుడు అందుకే పదే ఇక్కడ అడుగుతా ఉన్నాను మన సార్లు, సార్ 10 పెట్టాను సార్, 2 నెలలు అవుతుంది సార్, లేకపోతే 15 రోజులు అవుతుంది సార్. అది వాస్తవం, అది కూడా వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి పీవీసీ మెటా ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది ఇప్పుడు కూడా అనేది మాకు, అంటే ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళకి ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది అనేది ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాను. మళ్ళీ కూడా చెప్తాను, ఎందుకంటే అదే కదా కావాల్సింది. మనం ఇప్పుడు పీవీసీ మెటా ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది. సో ఇక్కడ అయితే ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకు, ఎక్కువగా ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకు లాభం లేదు. ఇప్పుడు ఏం రావాలి, తక్కువ ఫార్మింగ్ చేసుకున్న ఏమవుతుంది సార్, ఆ 100 తయారవ్వాలి, 100 బయట కావాలంటే ఎన్ని రోజులు అవుతుంది, 100 పెట్టుకుంటే ఇప్పుడు $8 వర్త్ వస్తుంది బయటకి. ఆ $8 వాళ్ళు ఏం చేయాలి? 100% కరెక్షన్ ఇది. సో నేను ఎక్కువ వ్యాలెట్లు ఎర్లీ బర్డ్ చేశాను కనుక ఆ ఫండ్ అంతా వచ్చిన ఫండ్ని కూడా మళ్ళీ తీసుకోవడానికి లేకుండా అప్పుడు
కనుక వచ్చినట్టు మళ్ళీ దాన్ని బిఎన్బికి ఎంత ఖర్చు అయినా కూడా నేను మళ్ళీ ఎర్లీ బర్డ్ అని చేసుకుంటూ చేరాను. కనుక దానివల్ల ఇప్పుడు నేను బయటకు తీసుకోగలుగుతున్నాను. సో అందుకని చెప్పేసి ఆ వచ్చిన యూజిటీని సార్ 2 సార్లు 3 సార్లు రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన పార్ట్నర్స్ ఎంట్రీ అవుతున్నారు, వాళ్ళకి కూడా అర్థం అవడానికి కూడా, అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను అనమాట. మీకు ఫస్ట్ వచ్చి విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది చెప్పిందే చెప్తుండు, మాట్లాడుతున్నాను అన్న ఒక ఆలోచన కలుగుతుంది. సారీ సార్, ఏమనుకోవద్దు. ఓకే, సో వచ్చిన యూజిటీని ఎక్కడ యూటిలైజ్ చేయాలా అనేది కూడా మనం ఇదే ప్లాట్ఫామ్ మీద నేర్చుకున్నాం గత 2 సంవత్సరాల నుంచి. సిఎంసి ఓపెన్ చేసి చెప్పడం జరిగింది, బైనాన్స్ ఓపెన్ చేసి చెప్పడం జరిగింది, మరి యూజిటీ పెడితే యూజిటీని ఏ విధంగా అర్న్ చేసుకుంటాము అనేది చెప్పడం జరిగింది. అట్లా దగ్గర 850-900 యూజిటీ నేను తీసుకున్నాను ఇందులో నుంచి, ఇది పీవీసీలో నుంచి. సో అదే యూజిటీని ఎక్కడ యూజ్ చేయాలనేది అక్కడ యూటిలైజ్ చేస్తున్నాను అట్లా అన్నమాట. సో అట్లా వచ్చిన యూజిటీతోని నేను ఇప్పుడు ఇంట్లోకి కానీ, లేదా రీసెంట్లీ మీరు చెప్పకూడదు ఇక్కడ మరి, కానీ 1 lakh రూపీ అంటే ఏమంటారు సార్, బాకీ తీసుకున్న దాన్ని నేను తీసేసాను. అఫ్కోర్స్ ఎందుకు ఏం కథ తర్వాత విషయం, అది ఎందుకు తీసుకున్నాను ఏం కథ తర్వాత విషయం, బట్ దాన్ని నేను తీర్చేశాను. అది కూడా 1,00,000 రూపాయలు కూడా పీవీసీ నుంచి వచ్చిన రూపాయలే, పీవీసీ మెటా నుంచి వచ్చినవే. ఓకే, ఎట్లా ఏంటనేది ఇప్పుడు చెప్పాను మొత్తం. మళ్ళీ చెప్తే బాగుండదు, మళ్ళీ చెప్తే లేట్ అది కదా అని చెప్పట్లేదు. ఇప్పటిదాకా చెప్పాను, మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి నేనే మాట్లాడుతున్నాను అనమాట. అది ఎక్కడ యూటిలైజ్ చేయాలో అక్కడ యూటిలైజ్ చేస్తూ ఆ యూజిటీని యూజ్ చేస్తూ 1000 యూజిటీలు బయటకు వస్తే ఆ 1000 యూజిటీలను సేల్ చేసి, సో 1 lakh రూపీ అంటే కొంచెం అడిట్ అయింది, బట్ తర్వాత రౌండ్ ఫిగర్ చెప్తున్నాను అనమాట. సో ఆ విధంగా నేను బాకీ అనేది తీర్చేయడం జరిగింది. ఇట్స్ ట్రూ దట్ ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు పీవీసీ మెటా సార్. డాలర్ వేరే కూడా సంపాదించిన, బట్ ఇందులో వచ్చిన డాలర్ పెట్టి ఈ డాలర్తో డాలర్ సంపాదించి సేల్ చేసి 1 lakh రూపీ ఇప్పటికి తీర్చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు లైవ్లో కూడా ఎప్పుడైనా టైం వస్తే చూస్తారు కావచ్చు మీరు. నెక్స్ట్ 2 lakh కూడా అందులో నుంచి తీసి ఇప్పుడు అది అంటే ఆ బాకీ కూడా తీర్చే రోజు రాబోతుంది అనమాట. అది లైవ్లో చూస్తారు కావచ్చు మీరు, మేబీ ఒక సమయం వస్తే, లేకపోతే లేదు, కానీ అట్లా. సో ఆ విధంగా యూటిలైజ్ చేస్తున్నాం సార్. అందుకే పీవీసీ మెటా అనేది మనకు అర్నింగ్ ఇస్తుందని చెప్పి చెప్తున్నాను. బట్ ఇక్కడ మీరు కొంతమందికి ఇది కొంచెం చేదు వస్తుంది, చేదుగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఏడుస్తూ ఉంటే డబ్బులు రావట్లేదు, పెట్టిన మనీ రాలేదు అని చూస్తుంటే వీడేంటి అంటే, నేను మళ్ళీ మిమ్మల్ని పెట్టించడానికి అది మాట్లాడలేదు సార్. ఎవరిని కూడా ఆ రోజు బంద్ చేసాం. అప్పుడు కూడా ఆ టైంలో కూడా పెట్టుకుంటే ఇలా వస్తుంది అని చెప్పాను తప్ప, మీరు పెట్టండి ఇప్పుడే పెట్టండి లేకపోతే లేకుండా పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదు మేము. సో అలా పీవీసీ మెటా అనేది మనకు అరేంజ్ చేసి పెడుతుంది అనమాట. ఓకేనా. సో అంటే మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలి. అప్పట్లో మనకు చాలా మంది లీడర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, లైఫ్ గురించి కొంతమంది మాట్లాడేవాళ్ళు. సో మనం ఏ విధంగా ఇక్కడ మెదలాలి, ఏ విధంగా ఇప్పుడు ట్రేడింగ్ నేర్పిస్తున్నప్పుడు ఏ విధంగా ట్రేడింగ్ నేర్చుకోవాలి, ఇక్కడ బైనాన్స్ అంటే ఏంటిది, సిఎంసి అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది, ఎప్పుడు ఏ కాయిన్ని మనం బై చేయాలా, ఎప్పుడు ఏ కాయిన్ని మనము సేల్ చేయాలా, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా ఇక్కడ. సో వాటితో సాధ్యపడింది అనమాట ఇలాగా ఈ హెచ్ఎన్ యూజిటీని అలా పెడుతూ. సో అలా సాధ్యపడింది, అది కూడా చెప్తున్నాను మీకు, ఏ విధంగా సాధ్యపడింది అనేది కూడా చెప్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా ఎవరికి బెనిఫిట్ పొందుతుందంటే, ఎవరికి తెలుస్తుంది అంటే, సో ఎవ్రీడే మీటింగ్ వచ్చే వాళ్ళకి, అటెండ్ అయ్యే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇదంతా కూడా. అప్పుడప్పుడు అడప నెలకోసారి వచ్చినా కూడా ఇక్కడ అర్థం కాదు. సో అడప వచ్చే వాళ్ళకి మరి నేను చెప్పేది అర్థం కాదు, తర్వాత మేము ఇచ్చిన సెషన్ కూడా అర్థం కాదు అడప వచ్చే వాళ్ళకి. సో ఇక్కడ ఇప్పటిదాకా నేను చెప్పింది ఏదైనా అబద్ధం అయితే, లేదంటే ఏదైనా రాంగ్ ఉంటే కనుక మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఎవరికి కూడా అందరికి కూడా 100 ఆప్షన్ ఇచ్చబెడుతున్నాను ప్రతిరోజు. బిందాస్గా మాట్లాడచ్చు సార్. ఇక్కడ రాజేష్ సార్ ఏంటి ఏది రోజు మీటింగ్ చేస్తాడు, లేకపోతే మనం ఏదైనా మాట్లాడితే బాగోదు, ఇలాంటి మాటలు లేవు, ఇలాంటిది లేదు సార్. 100% కరెక్ట్ సార్. సో అదే అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే
డౌట్ ఇక్కడ అయ్యో మరి ఏమన్నా అనుకుంటాడేమో అనే మాటలు అవసరం లేదు ఇక్కడ. ఇట్స్ ట్రూగా మీరు పీవీసీ మీటర్ తిట్టుకున్నా కూడా ఈ మధ్యన ఏమనట్లేదు కదా, ఎందుకంటే అది మీకు అలా జరిగింది కనుక మీకు అలా కోపం. ఎస్, అంతే కదా. సో అందుకని సో బిందాస్గా మీరు మాట్లాడచ్చు, ఏదైనా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు సార్. ఇప్పటిదాకా నేనే మాట్లాడుకుంటూ వచ్చిన పూర్తిగా కూడా కంటిన్యూగా మీటింగ్ స్టార్ట్ చేసి ఒక సౌండ్ తగ్గించండి. సో ఈ విధంగా నేను చెప్పుకుంటూ వచ్చి రావడం జరిగింది. ఇంకెవరైనా మీకు మరి ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే నేను చెప్పింది ఇప్పటిదాకా ఏదైనా కొంచెం అర్థం కాకుండా ఎక్కడ సార్ పీస్ మీట్లో ఏమొస్తుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అని కూడా అనొచ్చు, అట్లేం లేదు. బట్ ఇట్స్ ట్రూ అయితే కనుక అట్లా నేనే చెప్పాను, ఎందుకంటే యూటిలైజ్ చేసుకునే వాళ్ళకే తప్ప ఇది నేనైతే చెప్పాను ఆల్రెడీ. మీటింగ్ రాకుండా లేకపోతే ఆల్రెడీ పెట్టేసి 2 లాక్ పెట్టు, నువ్వు 3 లాక్ పెట్టు, 10 లాక్ పెట్టు, 20 లాక్ పెట్టు, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలో ఆ విధంగా యూటిలైజ్ చేస్తేనే నీకు మనీ ఎర్న్ అవుతుంది తప్ప ఇక్కడ అప్పట్లో కూడా చెప్పాను సార్, నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని కూడా. మీరు మనీ ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ. సో దాన్ని ఏ విధంగా నువ్వు మల్టిపుల్ చేయాలనేది తెలియాలి సార్. ఏ విధంగా మల్టిపుల్ ఏంటి సార్ చెప్పండి. 1 2 అంతలు, 2 4 అంతలు, 4 8 అంతలు, దాన్ని మల్టిపుల్ అంటాం మనం. అలా తెలిసినప్పుడే మనం ముందుకెళ్ళాలి. లేకపోతే నేను పీవీసీలో పెట్టాను సార్, నేను పర్లవెన్లో పెట్టాను సార్, నేను పర్లవెన్లో 10 లక్షలు పెట్టాను, లేకపోతే నేను టీంని తీసుకొచ్చాను సార్, టీం వాళ్ళు కొంచెం చాలా బాధాకరం అది. బట్ అలా చేశాను సార్, నేను చాలా టీం చేశాను అంటే ఏమీ రాదు ఇక్కడ. సో ఇక్కడ నువ్వు లైవ్లో ఉండి వచ్చిన దాన్ని ఏం చేయాలి మరి? నేను నా యూజిటీని ఏం చేస్తున్నాను మరి? దగ్గర దగ్గర 4 నుంచి 5 వరకు పెద్దవి 500 తీస్తున్నాను. 500 పెట్టేసి $50 బయటకు వచ్చినా కూడా తీస్తున్నాను. పెట్టేటప్పుడు లాస్ అనిపిస్తుంది, కానీ వచ్చిన దాన్ని ఎలా యూజ్ చేస్తున్నానో, ఆ వచ్చిన యూజిటీ నాకు మనీ ఎర్న్ చేసినప్పుడు, అంటే డాలర్ని పీవీసీ నుంచి వచ్చిన డాలర్ నాకు ఎర్న్ చేసినప్పుడు సంతోషం అనిపిస్తుంది అనమాట. అట్లా ఇక్కడ తీసేటప్పుడు ఏమో అయ్యో నా యూజ్ అంతా పోతుందే అని అనిపిస్తుంది. విడ్రా పెట్టినప్పుడు 500 పెడితే నాకు 50 వస్తున్నాయి, 100 పెడితే నాకు $8 వస్తున్నాయి. 100% సేమ్ మీ లెక్క నాకు కూడా అలాగే వస్తున్నాయి, నాకేం ఎక్కువ రావట్లేదు. సో ఈరోజు గ్రేట్. 40 మంది అంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఈ మధ్యన మీటింగ్లో 40 మంది అంటే చాలా ఎక్కువ మెంబర్స్ అయిపోయారు. ఎందుకంటే 20-25 దాడట్లేదు కదా, అందుకని అలా అంటున్నాను. అందరికి కూడా నమస్తే సార్. సో పీవీసీ బెట అనేది మంచి అర్నింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ పీవీసీ బెట. ఇప్పుడు కూడా నేను థ్యాంక్ యూ చెప్తాను పీవీసీకి, ఎందుకంటే పీవీసీ నుంచి వెళ్ళి మనము బతుకుతున్నప్పుడు. సో నేను అలా చెప్పకపోతే మంచిది కాదు, అది సెంటిమెంట్ కాదు, నిజంగా చెప్తున్నా సార్. ఈ మన వీటిల్లో సెంటిమెంట్ పనికిరాదు. ఇది మన క్రిప్టో కరెన్సీలో కానీ వీటిల్లో సెంటిమెంట్ పనికిరాదు, సెంటిమెంట్గా ఉండకూడదు, సెంటిమెంట్ తీసుకోకూడదు ఇందులో. ఎస్. సో కాకపోతే నేను ఎలా మాట్లాడుతున్నానంటే నాకు నిజంగానే అర్నింగ్ అవుతుంది కనుక థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. ఎట్లా నిజంగానే పీవీసీ మెట సంపాదించి పెడుతుంది కనుక థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను ఎప్పుడు అంటున్నాను మిమ్మల్ని, ఏది సార్ ఎప్పటికైనా పీవీసీ మెట సంపాదించి పెడుతుంది, కాకపోతే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వచ్చింది అనమాట నా దగ్గరికి. ఇండైరెక్ట్గా సంపాదించి పెడుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇండైరెక్ట్ అంటే ఏంటి సార్? ఇందాక చెప్పినాను, ఇందులో నుంచి వచ్చిన యూజిటీని ఎక్కడ యూజ్ చేయను అక్కడ యూజ్ చేస్తున్నాను. అది ఇండైరెక్ట్ అంటున్నాను. దానికి డైరెక్ట్ అంటే మీకేంటో నాకు కూడా పీవీసీ మెట అంతే. మీకు రేటు పెరగలేదు, నాకు రేటు పెరగలేదు, నాకేం పెద్దగా విత్డ్రాల్ అవ్వట్లేదు, మీకేం పెద్దగా విత్డ్రాల్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ 500 పెడితే ఇలా ఇప్పుడు ఈ టైంలో పెడితే రేపు తెల్లవారికి వచ్చేస్తుంది. ఇక టైం గడాలి అంతే. ఇక మళ్ళీ అందులో పెట్టాలంటే ఇంకా టైం గడాలి. ఆ టైం గడిచేసరికి అక్కడ మళ్ళీ 500 ఎందుకు తయారవుతుందంటే మళ్ళీ ఫార్మింగ్ ఇస్తున్నాను కదా. ఇక్కడ సిస్టమ్ ఎక్కడ కూడా నీకు 0.20 ఇస్తా అన్నది 0.19 ఇస్తుంది, కానీ ఆపలేదు. మనకు ఫార్మింగ్ చేస్తే కూడా ఇప్పుడు ఇంకా బెటర్ అయిపోయింది. ఎందుకు బెటర్ అయిపోయింది? అప్పుడు $100 పెడుతుంటే నేను ఇప్పుడు $10 పెడితే సరిపోతుంది కదా సార్. ఇప్పుడే యూజిటీ రిసీవ్డ్ అని చెప్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడే నేను ఎప్పుడు పెడుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు $10తోనే ఫార్మింగ్ చేసుకుంటున్నాను. చాలా బెటర్గా ఉంది. ఇది ఆలోచిస్తే మనం అనుకుంటుంటాం కానీ నిజంగా మనం అలా అనుకుంటాం కానీ నిజంగా ఇప్పుడే బాగుంది సార్. ఓకే, ఇప్పుడు చాలా బాగుంది. నన్ను అడిగితే నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు మీ ఎదురుగా నేను ఎర్లీబడి చేసేవాడిని. చేస్తే ఏమవుతుండే అంటే 300 అవసరం పడుతుండే, 300 అవుతుండే. ఇప్పుడు అలాంటి $30 అవుతుంది కదా సార్. ఓన్లీ $30 అవుతుంది. $30 అవుతుంది కనుక నాకు మంచి అనిపిస్తుంది అనమాట. చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట $30. గ్రేట్. సో ఇప్పటికి కూడా నేను ఫార్మింగ్ చేయడానికి రెడీ ఉన్నాను. ఇప్పుడు కూడా ఫైనల్లీ ఆ 3 వ్యాలెట్లు నిన్న రావడం జరిగింది, $50 $50.
సో దానికి మళ్ళీ ఫార్మింగ్ చేయాలి. ఇప్పుడు 30 కనీసం అట్లీస్ట్ $80 అయితే వచ్చింది. సో $20 మళ్ళీ దానికే పెడదాం. సో ఆ $20 అనేది ఏమవుతుందంటే అక్కడ రన్నింగ్ అవుతుంది. ఇది సార్, అందుకని పీవీసీ మెటా మంచి మరి మనకు అర్నింగ్ ఇస్తుందని చెప్తున్నాను. ఓకేనా, 1 minute సార్. ఈరోజు ఫస్ట్ టైం ఇప్పటిదాకా నేను స్క్రీన్ షేర్ చేయలేదు, ఎందుకంటే ఇది ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్ చేస్తూ ఇటు మాట్లాడుతున్నాను ఫోన్ అక్కడ పెట్టి. సో పార్ట్నర్స్ చెప్పండి సార్, ఇంకా మీరు మాట్లాడండి. ఇప్పటిదాకా నేనే మాట్లాడాను. శ్యామ్ సుందర్ సార్ ఫ్రీగా ఉంటే కాల్ చేయండి సార్. కాల్ అంట సారీ, ఇక్కడ ఫ్రీగా ఉంటే ఒకసారి మాట్లాడండి సార్, ఫ్రీగా ఉంటే కనుక. ఎందుకంటే మీ మాట వినక కూడా చాలా రోజులు అవుతుంది, అందుకని అలా అన్నాను అనమాట. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారు సార్? చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడకని. అవును సార్ కొన్ని అంటే తక్కువ టైం మాక్సిమం మీ మాటలు వినటానికే వస్తాను నేను. అయ్యో, ఒక్కో టైము బిజీగా ఉన్నా గానీ మన చంద్రశేఖర్ గారు మాట్లాడుతుంటారు. అవును సార్. మనకి సార్ ఇంకోటి పీవీసీ మెటా అంటే మనం మొదటి నుండి అనుకున్నది, ఒకవేళ రేటు తగ్గినా ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా గానీ ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి ఎప్పటికీ ఇది మిస్ అవ్వదు. ఈ ప్లాట్ఫామ్ లో మనకి ఈ రిలేషన్ అనేది ఎప్పటికీ మనం మర్చిపోలేము సార్. రైట్. అవి ఒక స్వీట్ మెమరీస్. ఎందుకంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అంటే నేను అనుకోవటం, ఇప్పుడు మనకి గ్రూప్ లో సుమారు 40 మంది ఉన్నారు సార్. అవును. ఇదే గ్రూపు, ఇదే మెంబర్స్ తో మనకు లీడర్స్ దగ్గర 200 క్రాస్ అయిన రోజులు మనం మీటింగ్ రన్ చేసుకునే పీరియడ్ లో టైంలో 225 ఎక్కువ సార్ మనకి. 200 క్రాస్ అయినవి మనం కొన్ని లెక్కించవచ్చు. అయితే ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు అంటే నేను నా ఒక థింకింగ్ ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఖచ్చితంగా ఆ 220 అబౌవ్ పర్సన్స్ ప్రతి ఒక్క లీడరు 9:40కి ఫోన్ ఆన్ చేస్తారు సార్. ఫోన్ దగ్గరికి వస్తారు, బట్ ఏదో ఒక పర్సంటేజ్ ఆలోచించి, అఫ్ కోర్స్ నేను ఈ పీవీసీ మెటాని టచ్ చేయట్లేదు కదా, లేదంటే లాగిన్ అవడం లేదు కదా, లోపల చెక్ చేయలేదు కదా, ఇప్పుడు ఇంకా ఏం వింటాంలే అని చెప్పేసి అట్లా వెనక అడుగు వేసిన పరిస్థితులే గానీ ఖచ్చితంగా 220 మెంబర్స్ 9:40కి టచ్ అవుతారు సార్ ఖచ్చితంగా. ఇంకోటి, మీటింగ్ రన్ అవుతుందా లేదని చెక్ చేసే మెంబర్స్ కూడా, లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఆన్ చేసి ఎవరైనా మాట్లాడుతున్నారా లేదా అని గమనించుకొని, ఎందుకంటే ఈ క్రమం అనేది, ఇది ఒక షెడ్యూల్ అనేది మనకి గత కొన్ని సంవత్సరాల నుండి మనం ఫాలో అవుతా వచ్చాం సార్. ఎందుకంటే మనం ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన శంకర్ సార్ కూడా, నేను శంకర్ సార్ పీవీసీ మెటా అనే పదం కంటే శంకర్ సారు అక్కడ ఇచ్చే గైడ్ ఉంటుంది చూసారా, గైడ్ గానీ లేదంటే ఒక పాజిటివ్ దాన్ని ఏమంటారంటే స్పీచ్, పాజిటివ్ మోటివేషనల్ స్పీచ్ గానీ, మోటివేషనల్ వీడియోస్ గానీ, ఆ విధానం మనకి మన డైలీ లైఫ్ కు ఉపయోగపడేదే సార్. ఖచ్చితంగా డైలీ లైఫ్ అంటే మనం ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్పేవాడిని, మన అందరం ఒకటి అనుకునేవాళ్ళం. మన లైఫ్ లో పీవీసీ మెటా అనేది వన్ ఆఫ్ ద పార్ట్, బట్ అది ఒక్కటే లైఫ్ కాదు. మన లైఫ్ జర్నీలో ఎన్నో రోజుల్లో ఎన్నో జరుగుతా వెళ్తా ఉంటాయి. దానిలో ఇది ఒక పార్ట్ మాత్రమే. ఈ పార్ట్ ను ఒక్కదాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ ను మాత్రం మనం ఒక చెప్పుకోలేము, మనం దాన్ని ఎస్టిమేషన్ వేసుకోలేము. ఈ పార్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ పార్టీ లైఫ్ ని టర్న్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు.
ఆ! ఈ విధంగా మనం చాలా మాట్లాడుకున్నాం. చాలా జరిగింది. బట్ ఆ ఆహా. రోజు ఈ రోజుకి మీ మీ స్పీచ్, మీ మాటలు, మీ పాజిటివ్‌నెస్ మీ దగ్గర నేర్చుకోవటానికి ఎందుకంటే ఇప్పుడు అందరూ వదిలేసినా గానీ బట్ ఉమ్. ఆ విజయం అనేది మన సక్సెస్ అనేది లాస్ట్ మినిట్ వరకు పోరాడిన వాళ్ళే, నిలబడిన వాళ్ళే ఉమ్. ఖచ్చితంగా విన్ అవుతారు. ఎందుకంటే సిస్టమ్‌ని ఫాలో అవుతారు గాబట్టి. యెస్. అదే మధ్యలో బ్రేకప్ ఇచ్చారనుకోండి, కనెక్టివిటీ దెబ్బతినిపోయిద్ది. ఆ బ్రేకప్‌లో మనం ఎంత అగాధానికెళ్ళిపోతాం, ఎంత లోతుకెళ్ళిపోతాం, తిరిగి దాన్ని రిటైన్ చేసుకోవటానికి మళ్ళా ఎంత హార్డ్‌నెస్ లేదంటే ఎంత మళ్ళా టాస్క్ మనకి బ్యాలెన్స్ ఉండిపోయిద్దో గూడా దాన్ని మనం ఆహ్, కనెక్ట్ చేయలేం. అవును. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ కనెక్టివిటీ డైలీ సార్ నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పీవీసీ మెటల్ మనం 5000 మనం ఈ స్టేకింగ్ చేసుకోవటానికి వచ్చిందనే గాని, నేను 1000 రిడీమ్ చేస్తాను నేను. చాలా చేశాను. చాలా ఎర్న్ చేసుకొని హోల్డ్ చేసి పెట్టుకున్నాను సార్. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ సార్. ఎందుకంటే కోర్స్ అది ఈ రోజున మనకి వాల్యుబుల్‌గా మనకి ఉపయోగించుకోవటానికి అవకాశం లేకపోవచ్చేమో గానీ, ఖచ్చితంగా మనం పీవీసీ మెటల్‌ని హోల్డ్ చేసి పెట్టుకున్నాం. అదే విధంగా యూఎస్‌డిటీ మనకి టోకెన్ ఫార్మింగ్‌లో గూడా కొంత గెయిన్ చేసి పెట్టుకున్నాం. అవును. కాబట్టి మనం లోపల మన సంపదను పెంపొందించుకుంటున్నాం. బట్ అది ఉపయోగపడే రోజున మనకు ఉపయోగపడిద్ది. లేదు దాన్ని ఏ విధంగా కన్వర్ట్ జేసుకోవాలో సిస్టమ్ యా. ఏదైనా మనకి ఆ! రూట్ క్లియరెన్స్ ఇచ్చి రూట్ మార్గాలు చూపిస్తే ఆ రూట్‌లో ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం మనం ఖచ్చితంగా మనం మన ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ ప్రాఫిట్ 2 మనం గెయిన్ జేసుకోవచ్చు. 100% సార్. 100%. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. మీరు థాంక్ యూ. మీ మీరు ఐరన్ చేసుకుంటా వింటున్నారు. నేను భోజనం చేస్తా, డిన్నర్ చేస్తా కూడా మాటలు వింటా కూర్చున్నాను. ఓకే సార్. ఓకే. అందుకే రైట్ ఈరోజు సార్. నేను షేర్ చేయలేదనమాట సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఇష్టం మాటలు కూడా. ఎందుకంటే మీ మాటలు మీ ఇక్కడ మీరు వచ్చినప్పుడు పేరు చూస్తేనే నాకు వెంటనే మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు మళ్ళీ ఏమంటే ఒకసారి బయటకు వచ్చేస్తాయి అన్నీ రివైండ్ అయిపోతాయి అవును. సార్. అవును. ఎందుకంటే అవునవును సార్. అనుకున్న మాట వాస్తవం. ఇది ఒక 2 సంవత్సరాల క్రితం మీరు కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్పారు. బట్ అన్ని అప్పుడప్పుడు సిట్యుయేషన్ బట్టి గుర్తొస్తాయి. అవును. సో అవును సార్. అవును. మీరు అన్నారు మీ నోటి ద్వారా ఒకటి వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం అక్కడ బైనాన్స్ గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం లైఫ్ విషయాలు కావచ్చు, మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్న సమయంలో అవును. ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా ప్లాట్ఫామ్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ మనకు చాలా చాలా నేర్పుతుంది. నిజంగా మీరు అన్నట్టుగా వన్ ఆఫ్ ద మనకు ఇది ఒక పార్ట్. బట్ ఇక్కడ మనము నేర్చుకోని విషయాలంటూ లేవు. బట్ వీళ్ళందరూ కూడా ఒకవేళ నిజంగా వీళ్ళు నేర్చుకుంటే గనక మనకు 1.5 ఇయర్, 2 ఇయర్ తర్వాత వీళ్ళు కనబడరు అనే మాట మాట్లాడారు మీరు. అంటే కనబడరు అంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళొక మంచి ఏమంటారు పదును పెట్టి మన మైండ్‌కి పదును పెట్టి మనం నేర్చుకోవాలని రోజు పదును పెట్టి ఒక స్టేజ్‌కొస్తది. అంటే కొంతవరకు అవును. లాస్ అయి స్టార్టింగ్ 6 మంత్, 7 మంత్, 8 మంత్ 1 ఇయర్ లాస్ అయినా కూడా బట్ నెక్స్ట్ ఇయర్ అనేది మనకు మంచి తెచ్చిపెడతదనేది అది నాకు అవన్నీ ఇక్కడ ఇప్పుడు కొంతమంది చూస్తున్నాను. వాళ్ళు రావట్లేదు అని నాకు బాధ కాదక్కడ. బట్ వాళ్ళు అక్కడ ఎర్నింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే నాకు అవును. తెలుసు. పేర్లు ఎందుకులేండి. సో వాళ్ళు అవును. మంచి ఎర్నింగ్ తీసుకుంటున్నారు. బట్ ఆ ఎర్నింగ్ అంతా కూడా ఆ క్రెడిట్ గోస్ టు నిజంగా పీవీసీ మెటకే. వాళ్ళు అవునన్నా కాదు అన్నా ఈవెన్ నన్ను అడిగితే నాకు గత ఒక 3 మంత్, 4 మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఈ నిజంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ షేర్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశం నాకు సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో కొన్ని నేను పీవీసీ మెటా నుంచి వచ్చిన యూఐడిటీని నేను ఎక్కడ యూటిలైజ్ చేయాలో అక్కడనే యూటిలైజ్ చేస్తూ సో నేను ఆ రకంగా అర్నింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్లాట్ఫామ్ ఇంకోటి కావచ్చు, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ ట్రేడింగ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే స్పాట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. బట్ ఎన్ని ప్లాట్ఫామ్లు యూటిలైజ్ చేసినా బట్ అక్కడ యూఎస్డిటీ ఎక్కడిది? దట్ ఈస్ పీవీసీ మెటా నుంచి వచ్చిన యూఎస్డిటీ సార్. అది అందుకే సార్ నేను ఈ క్రెడిట్ గోస్ టు పీవీసీకి అని చెప్తాను అనమాట. అంటే నేను అనేవాడిని కదా సార్ అప్పుడు నేను గత 2019 నుంచి కూడా మనకు పీవీసీ మెటా ఏదో ఒక రోజు మనని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. బట్ దాన్ని నువ్వు ఏ విధంగా యూటిలైజ్ చేయాలో ఆ విధంగా యూటిలైజ్ చేస్తే నువ్వు కనెక్టివిటీగా ఉంటే గనక అవునా సార్ చెప్పుకుంటూ వస్తుంటాను మీకు కూడా గుర్తుంటాయి మేబీ అవునా సార్ అవును కదా. సో అవును సార్. అది అవును సార్. అది ఎప్పుడో ఒకసారి మనము ప్రతిసారి అంటుంటే ఆ యూనివర్సిటీ అనేది కనెక్ట్ అవ్వడం మాత్రం కంపల్సరీ సార్ కనెక్ట్ అవుద్ది. ఇప్పటికి కూడా అవును సార్. చెప్తున్నాను ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు మీరు కూడా అన్నారు ఒక మాట ఏంటి సార్ నేను గెయిన్ చేసి పెట్టుకుంటున్నాను పీవీసీ మెటా. ఎస్ 100% సార్ మీకు అది ఒక
ఎప్పుడో కానీ ఒక లెవెల్కి అనేది మిమ్మల్ని తీసుకెళ్తుంది సార్. 100% తీసుకెళ్తుంది అది. ఇది కంపల్సరీ అవును సార్. అలాగే అవును సార్. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ మనం అందరం కూడా ఇప్పుడు చెప్పుకొచ్చేది సార్ మాటల్లో విన్న తర్వాత ఇంకా కూడా నాకు అంటే ఇక్కడ మీరు ఒక్కరిద్దరు మాట్లాడినా కూడా నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. నిజంగా ఇది నేను నిజంగా మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అలా ఉందన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే పాపం వాళ్ళని కరెక్ట్ తప్పు వీళ్ళందరినీ కూడా నేను తప్పట్లేను, ఎవరిందుకు మాట్లాడలేదు అని అలాగని చెప్పేసి సో వాళ్ళు కూడా కొంత మరి పీవీసీలో మైని పెట్టో లేకపోతే అయ్యో ఎక్కువ శాతం పెట్టి ఉంటారు. మేబీ వాళ్ళు అరే నాకు ఇలా అయిపోయింది అని ఒక వాళ్ళకి ఇది ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి తక్కువగా ఉంది కదా, పీవీసీ మీద వాల్యూ తగ్గు ఉండడము, లేకపోతే వాళ్ళు విడ్రా పెట్టుకుందామంటే కొంతమంది తక్కువగా అందులో ఉన్నది రివార్డ్ అనే సిస్టమ్ ఆపలేదు కరెక్టే. బట్ ఎక్కువ చేసుకున్న వాళ్ళకి వస్తుంది కదా అక్కడ. ఎందుకంటే ఎర్లీ బర్డ్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఈ 500 యూజిటీ అనేది తీసుకోగలుగుతున్నాం సార్. మీరు నేను లైవ్ లో అప్పుడప్పుడు చూస్తున్నారు సార్. మీరు అప్పుడప్పుడు వస్తున్నారు, నేను ఎప్పుడు చేస్తున్నాను చూస్తున్నారు. సో మరి అది ఎలా వస్తుంది అంటే అప్పట్లో అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎర్లీ బర్డ్ వచ్చిందో అది ఏమన్నా కానీ అంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా చేశాను సార్. గుడ్డిగా చేశాను నేనైతే. అంటే ఈ లాస్ట్ నవంబర్లో కూడా పెద్ద అప్డేట్ అవుతుందనగా మనకు బిఎన్బి రూపంలో ఛార్జ్ అనేది చాలా ఖర్చు అవుతుంది. అయినా కూడా నేను చేశాను. మీరు చూసే ఉన్నారో లేదో తెలియదు. ఆ టైంలో లైవ్లో నేను చెప్పుకుంటూ వచ్చాను సార్, నాకు 3 రోజులలో $100 ఖర్చు అయింది బిఎన్బి ఛార్జ్, ఓన్లీ బిఎన్బి ఛార్జ్. ఎందుకు? ఎర్లీ బర్డ్ చేస్తే. సో అలా కూడా చేసుకుంటూ వచ్చాను. బట్ ఇక్కడ నేను దాన్ని అది మరి నిజంగా ఆ యూనివర్స్ కనెక్ట్ అయింది అనుకుంటాను. బట్ అదేది ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ $500 కూడా సార్ మనం సేల్ అవుట్ పెడితే ఇట్లా 3 నుంచి 4 సార్లు నాకు అయింది. ఇక నేను చూపించాను కొన్నిసార్లు నేను మీటింగ్ రానప్పుడు అది చెప్పలేకపోయాను అనమాట. సో ఇప్పుడు ఈ మీటింగ్లో ఈ టైంలో పెడితే సార్ తెల్లవారేసరికి నాకు వచ్చింది సార్. అవును సార్. నిన్నటి కూడా చూపించాను. నిన్నటి అంటే మొన్న నైట్ పెట్టాను, నిన్న 6 గంటలకు వచ్చింది. అంటే మొన్న మీటింగ్లోనే ఇదే టైంలో పెడితే నిన్ననే 6 గంటలకు ఎర్లీ మార్నింగ్ వచ్చింది. సో అట్లా అంటే 6 గంటలు 7 గంటల మధ్యలో కూడా నాకు రావడం జరుగుతుంది. ఇట్స్ ట్రూ. నేను చూపించాను సేఫ్ పాల్లో కనబడుతుంది అంటే అందుకనే ఆ వ్యాలెట్లో సేఫ్ పాల్ లేకున్నా ఆ కొన్ని వ్యాలెట్లు సేఫ్ పాల్లో వేసి చూపించడానికి మాత్రమే సార్ నేను వేసేది అందులో. ఎందుకంటే ఈ ఎప్పుడు వచ్చింది అనేది మీకు అది చూపించాలి అంటే మరి ఎగ్జాంపుల్ అది ప్రూఫ్ అనుకోవచ్చు, లేకపోతే నాకు వచ్చిన సంతోషాన్ని మీతో పంచుకున్నాం అనొచ్చు చెప్పాలంటే. సో అలా అందుకని చెప్పేసి సేఫ్ పాల్లో వేసి నేను చూపించడం జరుగుతుంది. లేకపోతే నాకు సేఫ్ పాల్లో అన్ని వ్యాలెట్లు వేయలేదు. నేను సేఫ్ పాల్ కూడా నాకు ఉంది, కానీ అన్ని వ్యాలెట్లు అందులో వేయలేదు నేను. సో అట్లా ఈ విధంగా వస్తుంది కనుక నేను మరి ఆ టైంలో చేసింది నేను మంచి పనే చేశాను అని నాకు అనిపిస్తుంది అనమాట. అవును సార్. అది సార్. సో ఆ యూఎస్డిటీ నేను కరెక్ట్ ప్లేస్లో యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడ మీ లెక్క పీవీసీ మెటాను నేను ఎక్కువగా ఇట్లా అంటే జమ చేసి పెట్టకుండా కూడా సో ఆ యూఎస్డిటీని నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాను. సో కొన్ని నేను కట్టాల్సినవి ఉన్నవి. సో వాటిది అది స్టార్ట్ అయింది సార్. ఈ మంత్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఒక నెలలో నేను 1 lakh పే చేశాను. అంటే పే అంటే అది ఒక అమౌంట్ సార్, మనం వడ్డీకి తీసుకుని ఉంటుంది కదా, దాన్ని తీర్చేశాను. అంటే అది నాకు నా వంతుకి ఏంటంటే ఒక గొప్ప ఏమన్నా సార్ నేను ఒక పెద్ద పని చేసినట్టు అనమాట. అది నాలో అదనమాట. అంటే వీటే ఉన్నాయి, నేను థ్యాంక్ గాడ్ నాకు సాలరీ బాగుంది, అన్ని బాగున్నాయి లేదని కాదు. బట్ ఖర్చు కూడా వాటిని తీర్చేయలేకపోతున్నాను అనమాట నేను చాలా రోజుల నుంచి. సో ఈ నెలలో పీవీసీ నుంచి వచ్చిన యూజిటీ యూజ్ చేసి ఆ యూజిటీ ఎక్కడ యూజ్ చేసినా అక్కడ నుంచి వచ్చిన దాంట్లోకి వెళ్ళి నేను $1000 నేను అర్న్ చేసి దాన్ని నేను పే చేయడం జరిగింది అనమాట. అట్లా ఇది సార్. ఎప్పుడో ఒకసారి అందరికి కూడా ఈ విధమైనటువంటి మీకు పీవీసీ మెటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి రోజులు అనేది వస్తాయి. బట్ బీ పాజిటివ్. ఇప్పటికి కూడా దీని మీద మీరు పాజిటివ్తో ఉండండి. పాజిటివ్ ఉండమంటే నేను ఖరాబ్ అని చెప్తలేను కదా అన్నట్టు కాదు దాని అర్థము. సో దానికి మీరు కనెక్టివిటీ అయి ఉంటే అందులో నుంచి వచ్చిన దాన్ని అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏం చేయాలా మరి అనేది మీరు ఆలోచించుకొని దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంలో చెప్తున్నాను సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. సో మీతో కూడా మన లీడర్స్ కావచ్చు, ఈ పీవీసీ మెటర్ను ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, లేదు డ్రాప్ అయిన వాళ్ళు కావచ్చు, ఏ స్టేజీలోనైనా సరే ఈ పీవీసీ మెటర్ రూట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, లేదంటే పెర్లవైన్లో టచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు సార్ మన ఇండియాలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, డాలర్ అనేది, క్రిప్టో కరెన్సీ అనేది, పీవీసీ మెటా అనే ఒక ప్లాట్ఫామ్ ఆ టైటిల్ ద్వారా ఈ కంప్లీట్ ఎంటైర్ క్రిప్టో కరెన్సీ రూట్ కావచ్చు, లేదు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ రూట్లు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కావచ్చు, వాటిల్లోకి అడుగు పెట్టిరే కానీ
ఎందుకంటే ఈ పెర్లవైన్ అనేది ఈ పివిసి మెటా అనేది ఒక మదర్ కాయిన్ లాంటిది, మదర్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అని డైరెక్ట్ గా మనం అనుకుంటాం. ఎందుకంటే అది వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ రోజు వరకు ఆ ఆ మనకిచ్చే ఆ రివార్డ్ దగ్గర మాత్రం ఏ ఒక్క లోపం చూపించలేదు. రైట్ వన్ ఆర్ ఇప్పుడు టూ డేస్ 1 or 2 days ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి ఏదన్నా ఆగిందేమో కానీ కంప్లీట్ గా ఎటు నుండి ఎటు చేంజ్ చేసినా కానీ రివార్డ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది సార్. ఎస్ 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 అది మాత్రం అందులో మాత్రం ఇది తేడా లేదు. అవును సార్ ఇంకోటి కొన్ని కంపెనీలు అంటే ఒక్క పీవీసీ మెటాతో ఎంటర్ అయ్యి దీని ద్వారా విచ్ఛిన్నం అయిపోయి సబ్ బ్రాంచ్ లాగా సబ్ టైటిల్ లాగా ఎన్నో కంపెనీలు డూప్లికేషన్ కావచ్చు, కాపీ కొట్టడం కావచ్చు, ఏదన్నా కానీ రకరకాలు వందల వేలు కంపెనీలు వచ్చినాయి సార్. వచ్చినాయి, కొన్ని నిలబడ్డాయి, కొన్ని జంప్ అయిపోయినాయి. ఇప్పటికీ కొంతమంది దానికి సంబంధించిన రివార్డులు వచ్చే టైంలో వస్తున్నాయి. అది సీజనల్ గా ఇస్తున్నారు. ఎండాకాలం వచ్చేవి ఉండయి, వర్షాకాలం అవును సార్. చలికాలం వచ్చేవి ఉండయి. అట్లా సీజనల్ గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పటి వరకు ఏమో అండర్ మెయింటెనెన్స్ కావచ్చు, లేదంటే అండర్ వర్కింగ్ అనో ఏదో రకరకాల టైటిల్ పెట్టేసేస్తారు. సిస్టాన్ని ఆ సైట్ ని అట్లా హోల్డ్ చేసేస్తారు. మళ్ళీ వాళ్ళంతా ప్లానింగ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం వర్క్ అంతా రీసెట్ చేసుకొని మళ్ళీ ఫోర్స్ లోకి వచ్చేస్తారు. ఏదో రూపంలో వస్తున్నారు. ఏదో ఒక రూపంలో వచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇది అసలు కంప్లీట్ గా పెర్లవైన్ పీవీసీ మెటా ద్వారా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ బ్రాంచ్ల్లో ఇన్వాల్వ్ అయిపోయారు సార్. వందల బ్రాంచ్ల్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అవును సార్, అవును సార్. ఈవెన్ నేను కూడా రకరకాలు. అంటే ఒకటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అఫ్ కోర్స్ మనం అనుకున్న కొన్ని సార్ లోపాలు లేకుండా ఏది ఉండదు. లోపాలు లేకుండా జెన్యున్ గా ఇచ్చే ఏ ప్లాట్ఫామ్ లేదు, ఏ కంపెనీ లేదు, ఏ కరెన్సీ లేదు. అవును జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఆ సిస్టమ్ అప్డేట్ కావచ్చు, లేదంటే వాడి ఉద్దేశం ఏందో మనకు తెలియదు కదా సార్. మనం ఎంటర్ అయ్యాము, మనం రన్ అయ్యి వెళ్తా ఉన్నాము, కొంతకాలం రన్ అయ్యాము. అది నేను మన సుజాత మేడం గారు, మన శంకర్ సారు ఇట్లా మార్నింగ్ సెషన్ లో నేను ఒకటే చెప్పాను. ఏ ఉద్దేశంతో ఎంటర్ అయ్యాం. ఇది ఏ దిశకి ఏ రూట్ కి మనల్ని నష్టపరిచినా లాభపరిచినా ఏ రూట్ కి తీసుకెళ్ళినా కానీ ఎండింగ్ వరకు వెళ్ళిపోదాం. బస్ సిస్టాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. ఒకటే అన్నాను, లాభ పెట్టిందా అదృష్టవంతులు, నష్టపెట్టిందా జ్ఞానవంతులు. మన జ్ఞానాన్ని సంపాదించుకొని కొంత దాన్ని ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ పొందినట్టే దీని ద్వారా. 100%. ఈ విధమైన రూట్, ఈ విధమైన ఎనాలిసిస్ తోనే మనం స్టెప్ తీసుకుందాం. లాభ పెట్టిందంటే మనం అదృష్టవంతులు. ఎందుకంటే మనతో పాటు ఈ సిస్టాన్ని ఫాలో అవ్వకుండా ఈ రోజు వరకు మధ్యలో వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం ఈ రోజు వరకు ఫాలో అయ్యాం కాబట్టి దీనికి సంబంధించిన బెనిఫిట్ పొందగలుగుతాం. ఇది లేదు నష్టపెట్టిందా, ఇలాంటి వాటిని మనం ముందు ఏదన్నా టచ్ చేయాలన్నా గానీ ఒక వణుక అనేది మన ఒంట్లో రావాలి. జాగ్రత్త పడాలి. ఈ రోజు నుండి అయినా ఇలాంటి వాటికి దూరంగా ఉంది. బట్ ఈ ఒక్క డూప్లికేషన్ ద్వారా వందల కంపెనీలు మన ముందుకు వస్తానే ఉన్నాయి. ఏ రోజైనా దాన్ని టచ్ చేయకుండా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. అది సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మాటలు. ఎందుకంటే ఈ మాటలు కూడా మనకు దొరకవు. సో ఇది నేర్చుకోవాల్సింది సార్ మీ ద్వారా కూడా చాలా. ఎందుకంటే అందుకే నేను మాట్లాడమని చెప్తాను సార్ ఎవరినైనా. ఎందుకంటే అక్కడి నుంచి కూడా నేను ఏంటంటే వింటూ నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తాను సార్ ఎక్కువ శాతము. మీరు కూడా ఉంటారు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు. నేను అందుకే అందులో నుంచి నాకు ఏం పాయింట్ దొరుకుతుంది అంటే తప్పు పాయింట్ కాదు, నాకు కావాల్సింది ఏం పాయింట్ దొరుకుతుంది అందులో, అది నేను వెతుక్కుంటాను అనమాట. ఏ సెషన్లోకి వెళ్ళినా కూడా, లేకపోతే ఇక్కడ మన సెషన్లో ఎవరైనా మాట్లాడినా కూడా, సో నాకు సంబంధించినంత వరకు నాకు ఏం దొరుకుతుంది అందులో నుంచి లర్నింగ్. అంటే నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేను తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా ఇంకా, అంటే మాటల్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా దాన్ని నేను వెతుకుంటాను. సో ఇప్పుడు మీరు నిజంగా చెప్తున్నాను సార్, ఇక్కడ మీరు మాట్లాడారని కాదు, ఇక్కడ కూడా నేను కొన్ని విషయాలు అనేది నేను నోట్ చేసుకోవడం జరిగింది. అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మన మీటింగ్లోనే నేను షేర్ చేసుకుంటాను అనమాట. అట్లా అది విధంగా ఉంటుంది అనమాట. సో ఎనీవే ఏది ఏమైనా కూడా నిజంగా ఇది మనకు ఒక పెద్ద ఎక్స్పీరియన్సే, చాలా. సో ప్రతి ఒక్కరు కూడా, ఇక మనము టైం కూడా అవుతుంది కనుక, చాలా టైం అయింది కనుక, సో ప్రతి ఒక్కరు కూడా మై డియర్ పార్ట్నర్స్ ఇప్పటిదాకా ఏదైతే సెషన్ జరిగిందో అది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. సో ఖచ్చితంగా మనకి ఎప్పుడో ఒకసారి దాన్ని ఏ విధంగా అనేది మనం చెప్పరాదు కానీ, సో ఏమంటాం కదా, దిశ సంథింగ్ అంటాం. అది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ నేను మాట్లాడడం కరెక్ట్ కాదన్న విషయం నాకు కూడా తెలుసు. బట్ మాటల్లో వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటుంది మనకి. ఎప్పుడైతే ఆ టైం వస్తుందో, ఆ టైం వచ్చినప్పుడు
సో ఖచ్చితంగా మనకు ఒక అది మనకు ఆ బెనిఫిట్ అనేది, సో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి యూనివర్సిటీకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఖచ్చితంగా మరి ఆ విజువలైజ్ ఏదైతే ఉందో అది రియాలిటీకి రావడం జరుగుతుంది అనమాట. బర్నింగ్ డిజైర్గా మనం ఉన్నప్పుడు, అంటే ఖచ్చితంగా బర్నింగ్ డిజైర్ అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో అలా బర్నింగ్ డిజైర్తో మనం ఉన్నప్పుడు అది ఎప్పుడో ఒకసారి బర్న్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. అట్లా సో ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయింది, చాలా మంది ఇక్కడ పీవీసీ అని కాకుండా చాలా వాటిల్లో కూడా చేసుకుంటున్నారు. థ్యాంక్ గాడ్, వాళ్ళు కూడా మంచి సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా మెరుగు అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకున్న ఏవైతే ఉన్నాయో ఏమంటారు సార్ అవి మనం బాధ్యతలు, అదే సో లయబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పీవీసీ ద్వారా కూడా వెళ్ళాలని కోరుకుందాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా సార్ చెప్పండి సార్, ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చు. మాట్లాడండి సార్, మాట్లాడితే కనుక ఇంకొక 12 నిమిషాలు మనం ఉండొచ్చు. 12 నిమిషాలు 11 అవుతుంది. సో మనం అనుకున్న టైంను కుదించిన మాట వాస్తవమే 20 మినిట్స్. ఎందుకంటే ఎవరు మాట్లాడినప్పుడు నేను మరి ఆ టైమింగ్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సైలెన్స్ ఉంటే కరెక్ట్ కాదు కదా అన్న ఉద్దేశంతో ఉంటా. అతను సార్ మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రాజేష్ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అందరికీ. నమస్తే శ్యామ్ సుందర్ సార్. నమస్తే సార్. రాజమల్ల వెంకటేష్ సార్. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే అందరికీ. నమస్తే పీవీసీ మెట్ట కుటుంబ సభ్యులు అందరికీ నమస్తే. మనం క్రిప్టోలో ఉన్నాం సార్, తెలుసుకోవాలి సార్, తెలుసుకుంటున్నాం సార్. ఇది పీవీసీ మెట్టలో వచ్చినాం, తెలియకుండా వచ్చినాం, కానీ ఏదో పీవీసీ మెట్టలాగా ఇంకా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి సార్, తెలుసుకోవాలి సార్, ఇక్కడ సంపాదించాలి సార్. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మీ మాటలు కూడా. ఎందుకంటే నిజమే మీరు అన్నట్టుగా మనకు ఏదో తెలియకుండానే మనం ఇందులో వచ్చాము. క్రిప్టో అంటే ఏంటో కూడా మనకు తెలియదు, అసలు ఏది ట్రస్ట్ వాలెట్ అంటే ఏంటో తెలియదు మనకి, ఏది కూడా మనకు తెలియదు. బట్ అలాంటిది ఒక కింది స్థాయి వ్యక్తి, ఏమి తెలియని వ్యక్తి కూడా పరిచయం చేసింది క్రిప్టోని అంటే అది పీవీసీ మెట మాత్రమే. 100% మీ మాటల్లో అది 100% అంటే 100% కరెక్ట్ సార్. సో అందుకే చాలా మంది తెలియని వాళ్ళు కూడా మరి తెలుసుకుంటూ వెళ్తున్నారు అనమాట. అది ఎందుకంటే వెతుకుతున్నారు, దాన్ని వెతకడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం ముందుకు తీసుకొచ్చింది. మరి మనం వచ్చాము ఇందులోకి, మనం తెలిసి వచ్చామా తెలియక వచ్చామా అనేది కాదు, వచ్చాము కనుక ఆల్రెడీ అడుగు చేసాము ఆల్రెడీ కనుక మరి వెనక్కి అడుగు వేయలేము. సో ఖచ్చితంగా మరి ఏంటి అని అంటాం కదా, తవ్వుతూ ఉన్నట్టు అలా పబ్లిక్ అనేది వెళ్తూ ఉన్నారు సార్. ఏదో కొంతమంది మాత్రమే కొంచెం బ్యాక్ వెళ్ళడం జరిగింది తప్ప, సో ఇక్కడ నేర్చుకోవడానికి పీవీసీ మెట మనకి చాలా నేర్పింది అనమాట. మనకి చాలా నేర్పింది పబ్లిక్ అందరికి కూడా. క్రిప్టో అంటే ఏంటి, లేకపోతే ఇదంతా ఏంటి, వీళ్ళందరూ కూడా సిస్టంలో ప్రతి ఒక్కరు కొంతమంది మేమున్నాము, మాకు ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే తెలియదు, ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నాం, ఫ్యూచర్ ప్లాట్ఫామ్ నడిపిస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా చాలా సంపాదించుకుంటున్నారు. అలాగే స్పాట్ ట్రేడింగ్ తెలియదు, స్పాట్ ట్రేడింగ్ చేస్తున్నాం, చాలా అందులో సంపాదించుకుంటున్నారు. తర్వాత కొంతమంది అయితే వేరే సిస్టాలు వాళ్ళ ముందుకు వచ్చాయి, ఇది కూడా చాలా బాగుంది సార్ అన్నట్టుగా. సో అందులో కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా మరి పీవీసీ మెటాకే వెళ్తుంది. ఓకే, సో అందుకే మై డియర్ పార్ట్నర్స్, సో అలా పీవీసీ మెటా మనందరినీ కూడా ఒక మంచి నిజంగా మంచి వేలోకే తీసుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నా, ఎక్కడ సంపాదించుకున్నా కూడా, సో అది క్రెడిట్ అంతా కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, పీవీసీకి వెళ్తుంది అనమాట. సో అందుకని మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో, మంచి నెగిటివ్ పాజిటివ్నెస్తో ఉంటూ ప్రతి ఒక్కరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి సార్. సో ఎప్పటికైనా కూడా మనకి ఒక సక్సెస్ అనేది మనకి ఇస్తుంది అనేది. రాజేష్ సార్, చిన్న మాట ఏంటంటే, మనకి ట్రస్ట్ వ్యాలెట్ కానీ సేఫ్ బాల్ కానీ అవి 2 యాప్లు కానీ వాటి వర్కింగ్ కానీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ సంబంధించి ఎంతమంది ఎన్ని దాంట్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లేదంటే ఒక మార్కెటింగ్ వర్క్ ఎన్ని ఎర్నింగ్ రూట్లో ఎన్ని వర్కులు చేసినా కానీ ట్రస్ట్ వ్యాలెట్ అంటే ఎవరో తెలీదు, సేఫ్ పాల్ అంటే ఎవరో తెలీదు. ఆ 2 పేర్లు కానీ ఆ 2 సైట్లో వర్కింగ్ ఎట్లా జరిగిద్ది అనే లెర్నింగ్ మన పీవీసీ మెటా ప్లాట్ఫామ్ మార్నింగ్ ఈవినింగ్ సెషన్లోనే నేర్చుకున్నారు సార్. అంటే ఆ 2 ద్వారా ఎంతమంది ఎన్ని బిజినెస్లు అన్నా చేయనియండి, కానీ
పీవీసీ మెట అనే పదం ద్వారానే ఆ 2 సైట్లు వర్కింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఏ ఆప్షన్ ఉంటది, ఏ ఈ ఈ ఈ ఈ క్రెడిట్ అంతా నేను తాటిపాముల శంకర్ గారిని రోజు తలుచుకుంటా. ఆ సార్ గారు ఎంత ఓర్పుగా ఎంత నేర్పుగా అసలు అంటే ఒక విధంగా ఆయన నేర్పిస్తున్న విధానానికి వినే మనకే ఒక ఎమోషనల్ గా కోపం వచ్చింది. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళకి అర్థం కావట్లేదా అని. కానీ అవునవునవును. ఓర్పుగా క్లియర్ కట్ గా ఆ స్క్రీన్ షేర్ చేసి చూపించి అదేదో అంటారు చూడండి సార్, గాలం వేసి చేపలు పట్టే విధానం చూపించారు. ఈ రోజున ప్రతి ఒక్కరు భుజాన వలలేసుకొని సముద్రంలో వేటకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు సార్. ఎందుకంటే రైట్ రైట్ రైట్. రకరకాల ప్లాట్ఫామ్ ఉంది. మన ప్లాట్ఫామ్ అనే అఫ్ కోర్స్ మన ప్లాట్ఫామ్ లో ఉండవు పని వాళ్ళకి అదే సప్త సముద్రాలు కనిపించినాయి. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి కాబట్టి ఆ సప్త సముద్రాల్లో భుజాన వలేసుకొని ఎవరికి వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అంత ఎలాబరేటెడ్ గా అంత ఎక్స్పాండ్ చేసి సబ్జెక్ట్ ని నేర్పించారు. ఆ లెర్నింగే ఈ రోజున ప్రతి ఒక్కరు ఏ క్రిప్టో కరెన్సీ కానివ్వండి దాంట్లో వాళ్ళు అంటే మనకి ఈ ప్లాట్ఫామ్ లోకి రాకపోవచ్చు, కానీ ఈ రకమైన ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న ఎన్ని కంపెనీల్లో మీటింగ్లు పెట్టుకుంటే తిరుగుతున్నారు మనకి తెలియదు. బట్ ఆ విధమైన నేచర్ ఆఫ్ మైండ్ సెట్, నేచర్ ఆఫ్ వర్కింగ్ లో ఎంతో మంది ఉన్నారు సార్ డైలీ. మరి దానికి ప్రారంభ దశ ఏంటి, దానికి మూలం ఏంటంటే మన పీవీసీ మెటా నేర్పించిన ట్రైనింగ్ సెషన్, మార్నింగ్ ఈవినింగ్ నేర్పించిన ట్రైనింగ్ సెషన్. ట్రస్ట్ వ్యాలెట్ అంటే ఏంది, ఆ పదం అంటే ఏంది, దాని వెబ్సైట్ ఏంటి, దాంట్లో వర్కింగ్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం దాంట్లో వర్క్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. సేఫ్ కాల్ అంటే తెలియదు, ఎవరో తెలియదు, నాకు తెలియదు. కానీ వన్ బై వన్ ఆ మహానుభావులు గురువులు నేర్పించిన విధానాన్ని నేర్చుకుంటా, మార్నింగ్ నేర్చుకోవటం, సాయంత్రం పూట మనం సబ్జెక్ట్ ని మళ్ళీ గెయిన్ చేసుకుంటా, ఒకసారి రివీల్ చేసుకోవటం, రిమైండ్ చేసుకోవటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనకి గతంలో ప్రీవియస్ ఇయర్స్ మొత్తం ఒకసారి రివీల్ చేసుకున్నట్టు ఉంది. నాకు మాత్రం చాలా హ్యాపీ. నిజంగా కూడా అవును, జరిగిన విషయాలన్నీ కూడా మనము అవును చేసుకున్నట్టుగా అనిపించింది. అవును సార్, ఎందుకంటే అలా రివీల్ చేసుకుంటేనే కదా సార్ మనకి వెళ్ళగలుగుతాము. లేకపోతే వీటిని మరిస్తే మనం ఎక్కువ నుంచి వచ్చామో అది మనకు గుర్తుండాలి కంపల్సరీ. అవును సార్, అప్పుడే కదా సార్ మనం ఖచ్చితంగా ఒక మనకు ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా ఎలా ముందుకెళ్ళాలి అనేది వాటి ద్వారానే మనకు ఆ మూలాలు మర్చిపోకుండానే మనకు తెలుస్తుంది సార్. 100%. అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఒక 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడండి సార్. ఇంకొక 5 మినిట్స్ ఉంది. అంటే ఆ 5 మినిట్స్ కూడా మనం డిలే చేసుకుందామని నా ఆలోచన అనమాట. అంతే. లేకపోతే ఏమి సార్, చిన్న క్లిక్ మీటింగ్ ఆఫ్ చేసిన ఏముంది, ఒక చిన్న క్లిక్తో ఇదైపోతుంది, బంద్ చేయొచ్చు. కానీ సో నాకేంటంటే సో ఆ టైంని కూడా యూటిలైజ్ చేద్దామని నేను ఈరోజు కూడా ఫ్రీ ఉన్నాను. మీరు చూసే ఉంటారు, నేను మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి అంటే 9:40 నుంచి వెళ్ళి కూడా ఇప్పటికీ నేను మైక్ మ్యూట్ చేయలేదు, కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నాను. సో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు ఇప్పటిదాకా ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నేను ఈరోజు కొంచెం ఫ్రీ ఉన్నాను, తొందరగా అంటే ఈ డ్యూటీ నుంచి వెళ్ళి తొందరగా రావడం జరిగింది. సో దానివల్ల నేను ఫ్రీగా ఉండి తీసుకోవడం జరిగింది అనమాట నా మొత్తం సెషన్ కూడా. సో ఒక్కొక్కసారి నేను బిజీగా ఉంటాను, అందుకని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి సార్. మాట్లాడితే కనుక సో ఇలా చాలా విషయాలు వస్తాయి. ఆ విషయాలు వచ్చినప్పుడే మనకి ఏంటి ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలా అనే విషయాలు కూడా బయటకు వస్తాయి అన్నమాట. సుమన్ సార్, చలో ఎనీవే, మరి మేబీ అందరు కూడా వినడానికి రెడీ ఉండొచ్చేమో. కొంతమందికి మరి టైం కూడా ఎక్కువ అవుతుంది కనుక, ఎందుకంటే ఈ మధ్యన మనకు అప్డేట్లు లేవు. సో ఎక్కువ అవుతుందని చెప్పి కొంతమంది నిద్రపోయే ఇది కూడా ఉంటుంది. ఓకే, అందుకని సో మరి అందరికీ కూడా మరి థ్యాంక్ యూ చెప్తూ, సో వచ్చిన వాళ్ళకి ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరున మరి ధన్యవాదాలు చెప్తూ,
సో మళ్ళీ రేపు మనము 9:40 మీట్ అవుదాం. సో అందరికీ నమస్తే. జై పీయూష్ మిట, పీయూష్ బిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ Yeah. మిట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, శ్యామ్ సుందర్ సార్, థ్యాంక్ యూ. శంకర్ సార్, థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సో రేపు మళ్ళీ 9:40కి మనం మీట్ అవుదాం అందరం. థ్యాంక్ యూ ఆల్.